తిందు మరియు నీకు స్త్రీకి ఈ సంతానం ఆమె సంతానం వైద్యం కలుగజేశాను. అది నేను తల మీద కొట్టను, దాని మనిషి మీద కొట్టును అని చెప్పాను. ఆయన స్త్రీలో నీ ప్రయాసంలో నీ గర్భవేదన నేను తిరిగి హెచ్చించగలను. వేదన పిల్లలు తమ్ముడు నీ భర్తలో మాంచగలను. అతడు నేను ఏలు అని చెప్పాను. ఆయన ఆదంతో నువ్వు భారీ మాట విని నేను ప్రార్థించిన వృక్షఫలంలో కనుక నేల శక్తింపబడినది. ప్రయాసంలోనే నీ బ్రతుకు నీకు దాని పంట తిండు. దాని ముళ్ళ తిప్పలు గచ్చపొదలు నీకు మొదలించింది. పొలంలోని పంట తిండు. నువ్వు నేలకు తిరిగి చేతి వరకు ముక్కకు చెమట కాచి ఆహారం తిండు. నేల తీయబడుతుంది. సరే, ఇప్పుడు చూద్దాం ఏంటి అని అంటే సివిలైజేషన్ ఆఫ్ సాతాన్ అంశం పేరు అంటే నాగరికత, సాతాను యొక్క నాగరికత, సివిలైజేషన్ ఆఫ్ సాతాన్. దీనికి మరొక పేరే సాతాను యొక్క ఏదేను, సాతాను యొక్క ఏదేను. సరే, దీంట్లో ఒక 3 అంశాలు ఉంటాయి. ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ వచ్చి అగ్రికల్చర్ సివిలైజేషన్ అంటే వ్యవసాయ నాగరికత. రెండవది వచ్చి ఇండస్ట్రియల్ సివిలైజేషన్. తర్వాత ఇన్ఫర్మేషన్ సివిలైజేషన్, సమాచారం యొక్క నాగరికత. ఇలాంటి 3 టాపిక్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. ఈ 3 టాపిక్ల్లో నుంచి మొట్టమొదటిది ఏంటి అని అంటే అగ్రికల్చర్ సివిలైజేషన్. రాసుకున్నారా? స్పీడ్గా రాసుకోండి, చెప్పుకుంటే మొత్తం. మొదటిది వ్యవసాయ నాగరికత. దీని గురించి మనం అబ్జర్వ్ చేద్దాం, దీని గురించి తెలుసుకుందాం. దేవుడు మొట్టమొదటిసారిగా భూమి మీద, అంటే ఈ భూమి మీద ఏదేను ఉన్నప్పుడు మనిషి కష్టపడాల్సిన పని లేదు. ఎరా కష్టపడుతున్నాడా? ఆదాము కష్టపడాల్సిన పని లేదు. అతను ఏం చేయాలనంటే, అయ్యో చెట్టు కాసేపు పళ్ళు తెచ్చుకోవాలి, తినాలి, పడుకోవాలి, లేచిన తర్వాత సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే వేరు, చెమట వచ్చి కష్టపడటం అంటే వేరు. రెండింటికి వేరు డెఫినేషన్స్ ఉన్నాయి. హల్లెలూయా. సేద్యపరచడం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక తోట ఉంది, ఆ తోట నువ్వు సేద్యపరచాలి అంటే ఆ తోట చుట్టూ కలుపు మొక్కలు ఏమైనా ఉంటే పేకాలి, దానికి నీళ్లు పెట్టాలి. ఇది పెద్ద పని కాదు. కానీ ఈ యొక్క ధాన్యాన్ని పండించుకోవాలంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అది. అవునా? ఇప్పుడు ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే ఈ చుట్టూ చెట్లు ఉంచేశాడు. అలా కావాల్సిన ఆహారం అంతా సమృద్ధిగా అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? కాయలు పోసుకొని తినడమే, వేరే ఏం పని లేదు. కాయలు పోసుకొని ఆకలేసినప్పుడు, ఇప్పుడు కాయలు అనుకో, అన్నం అనుకో 3 పూటలు తినాలి. కాయలు అనుకో నువ్వు ఎప్పుడైనా తినవచ్చు. ఇంకో విషయం చెప్తాను చూడు, అన్నం తినేవాడి యొక్క లైఫ్ టైము వీడి యొక్క ఆరోగ్యం కంటే కాయలు తినేవాడి యొక్క ఆరోగ్యం చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా అన్నం తినేవాడు 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతికితే, ఓన్లీ కాయలు తినేవాడు మాత్రమే 100 సంవత్సరాలు పైగా బతుకుతాడు. హల్లెలూయా. ఎందుకంటే కాయల్లో ఆ యొక్క విటమిన్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆ కాయలు మాత్రమే తినేవాళ్ళు, ఇంకేం చేసేవాళ్ళు కాదు. ఇలాంటి టైంలో ఏం జరిగింది? సమృద్ధిగా దొరికినప్పుడే మనం శోధనలో పడతాం. ఏదైనా సరే సమృద్ధిగా మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా దాని పక్కనే ఒక శోధన ఉంటుంది. ఆ పక్కనే శోధన ఎవడు? సాతానుగాడు. అవునా? ఈ సాతానుగాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈవిడ ఏం చేయాలి? వెళ్ళి ఆ పండ్లు తీసుకురావాలి, కోసి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాలి, భర్త ఏమో సేద్యపరచాలి, వాటన్నిటిని నీట్గా చూసుకోవాలి. అంతే, ఇంతకు మించి వేరే పని ఏం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో సాతాను ఏమని బోధ చేసింది అని అంటే, ఇదిగో ఇక్కడ ఉన్న ఏ చెట్లైనా తినవచ్చు, కానీ ఈ యొక్క మధ్యలో ఉన్న మంచి చెడ్డ తెలియని వృక్షఫలం యొక్క పండ్లు మాత్రమే తినకూడదు అంది. అది మాత్రం ఎందుకు తినకూడదు? మిగతా ఎన్ని తినవచ్చు, కానీ ఇది ఎందుకు తినకూడదు? ఇది తింటే మీ కళ్ళు తెరబడతాయి, మీరు కూడా దేవుని స్వరూపంలోకి మారిపోతారు, లేకపోతే మీరు కూడా దేవత వల్ల అయిపోతారు. అలా ఆల్రెడీ దేవుళ్ళే, దేవుని పిల్లలు. ఇప్పుడు రాజు పిల్లలు రాజులే అవుతారు కదా, యువరాజులు అవుతారు. దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుని వంటి వారు అవుతారు. కానీ ఆమెకు ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే ఆమె మనస్తత్వం చిన్న పిల్లల యొక్క మనస్తత్వం, ఆమెకు అంత జ్ఞానం లేదు, తెలియదు. హల్లెలూయా. అక్కడ వారిద్దరు మాట్లాడుకున్న ప్రాసెస్ 1 రోజు 2 రోజులు జరిగింది కాదు, చాలా సంవత్సరాలు గడిచింది, చాలా సంవత్సరాలు. ఎందుకంటే ఆమె ఖాళీగా ఉంది. ఆమెకు ఏం తెలుసానంటే పండ్లు కోసుకుని రావాలి. రోజు ఆ పండు అయినా ఈ పండు ఒకసారి కోసుకెళ్ళచ్చు కదా. ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఒక్కరోజు జరిగింది కాదు. అక్కడ ఒక్క మాటలు కుదించి రాశాడు, ఒక్క మాటలో అర్థమయ్యేలాగా
ఆ ఒక్క మాటలోనే అన్ని విషయాలు అర్థమయ్యేలాగా రాశారు. ఎందుకంటే దేవుడు దాన్ని అలా రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటున్న టైంలో అక్కడ ఆ పాపం అనేది జరిగిన తర్వాత దేవుడు శపించాడు. ఏమని అంటే, స్త్రీకి వచ్చిన శాపం ఏంటో చూద్దాము, పురుషునికి వచ్చిన శాపం ఏంటో చూద్దాం. స్త్రీకి ఉన్న శాపం ఏంటి? వేదనతో పిల్లలకు అండం. హల్లెలూయా. అయితే ఇప్పుడు పురుషునికి వచ్చిన శాపం ఏంటి? ఇప్పుడు అది ఏమిస్తుంది అంటే ముళ్ళ తొక్కలు ఇస్తుంది, గచ్చ పొదలు ఇస్తుంది. ఏమిస్తుంది అది? ముళ్ళ తొక్కలు. ఎందుకంటే దేవుని యొక్క శాపం ఎవరి మీదకి వెళ్ళింది? భూమి మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటి? ఈ భూమిని ఎలా సిద్ధపరచుకోవాలి? కష్టంతో చేయాలి. హల్లెలూయా. ఈ కష్టంతో చేయాలి కాబట్టి ఇతనేమో కష్టపడేవాడు, ఆమెమో వేదన పడేది. ఈయనకేమో కష్టము, ఆమెకేమో వేదము. హల్లెలూయా. ఇప్పుడు పాముకి ఏమి ఇచ్చాడంటే, ఆ సర్పానికి ఏమి ఇచ్చాడంటే, నువ్వు పొట్టతో ప్రాగుతావు, మన్ను తింటావు, దానికి ఇచ్చింది ఇది. హల్లెలూయా. ఇలా ఈ ముగ్గురికి ఈ శాపాల వలన ముందుకు వెళ్ళే కొద్ది ఏం జరుగుతుందనంటే, వేదంతో పిల్లలు పుట్టాలి కదా. ఫస్ట్ పిల్లడు ఎవరు పుట్టారు? కయ్యూను పుట్టాడు. ఆమె శాపం అక్కడతో ఇంకా ఆమెకు అలవాటైంది. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన శాపం ఇది అని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఆహారం కోసం ఎవరు కష్టపడుతున్నారు తెలుసా? ఆదాము కష్టపడుతున్నాడు. అసలు భూమిని ఎలా దున్నాలో తెలియదు, ఏ పంటలు వేయాలో తెలియదు, ఏ ధాన్యం వేయాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు అంటే, ప్రార్థన చేస్తే ప్రతిఫలమా రావట్లేదు. ఎందుకంటే దేవుడు మాట వినట్లా. దేవుడు అప్పటికి ఏం చేశాడంటే, ఇదిగో మీకోసం నేను చర్మపు చొక్కాలని, అదే గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తీసుకొని చొక్కాలని తొడిగించి ఇచ్చేసాడు. అంతే. ఇచ్చేసిన తర్వాత మీ బ్రతుకు మీరు బ్రతకండి బయటికి గెంటేశాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. అక్కడ ఉన్న కొన్ని కాయలు దొరుకుతాయంటే ఏం దొరకట్లా, ఏమి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? భూమిని దున్నాలి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, నీ వలన భూమి శపించబడింది, నువ్వు కష్టపడతావు, చెమట ఓడిస్తావు, కానీ అది నీకు గచ్చపోతలు తప్ప ఏమి ఇవ్వదని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ధాన్యాలు వేయాలి. ఏం ధాన్యం వేయాలో ఆయన తెలియదు, ఏం నాటాలో తెలియదు. కింద మీద పడి దాని గురించి అన్ని రీసెర్చ్లు చేసుకొని, లేదో తెలుసుకోనో ఏదో ఒకటి చేసి కింద మీద పడి మొత్తానికి వ్యవసాయం అంటే ఇది అని నేర్చుకున్నాడు. కింద మీద పడి దేవుడు సహాయం చేసాడో లేదో నాకు తెలియదు, చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద చేశాడు. చేసిన తర్వాత అది ఇంచుమించుగా 6 నెలల నుంచి 8 నెలలు దాన్ని కాపాడాల్సి వస్తుంది. 8 నెలలు దీన్ని కాపాడాలి. అన్నిటి నుంచి తప్పించాలి. ఏంటి? అప్పుడు అడవి పందుల నుంచి తప్పించాలి, ఈ గేదెల నుంచి, ఎద్దుల నుంచి, వీటన్నిటి నుంచి తప్పించాలంటే ఏం చేయాలంటే చుట్టూ ఏదో ఒకటి ఉండాలి. దీనిలోకి రాకుండా ఉండాలంటే అప్పుడు నేర్చుకున్నాడు ఏంటి అంటే, చుట్టూ ఒక కంచె వేయాలి. ఓకే, కంచె వేసాడు నీట్గా. అయితే ఇప్పుడు ఇది రోజు రోజుకి ఎండిపోతుంది. ఎండిపోతుంటే ఏం కావాలి? దీనికి నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడి నుంచి రావాలంటే, అయితే నేను తప్పు చేసాను, ఎక్కడ కాదు నాటాల్సింది, ఆ నీరు ఉన్న పక్కనే ఎరుచుకోవాలి. ఎందుకంటే నీరు కావాలి దీనికి. అందుకని మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మొదలు పెడుతున్నాడు వ్యవసాయం. మొదలుపెట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకు ముందు మనం ఇలా చేసాం కాబట్టి ఈసారి ఇలా కాదు, ఇంకొంచెం లోతుకు తవ్వాలి, మట్టిని తిరగవేయాలి. తిరగవేసిన తర్వాత ఇంకొంచెం నీట్గా దున్నాలి. లేకపోతే తిరగవేసిన తర్వాత దీన్ని ఈ చుట్టూ కంచె వేసుకొని ఇప్పుడు దీంట్లో నారు వేయాలి అని. హల్లెలూయా. అప్పుడు నాటాడు. మొత్తం నాటిన తర్వాత నుంచి ఈ వ్యవసాయం చేసినందుకు 8 నెలలకి ఆయనకి తిప్పి కొడతా ఎన్ని బస్తాలు వచ్చిండి ఉంటాయి? 1 ఎకరానో 2 ఎకరాలు వేసాడు. ఎకరాకి 2 ఎకరాలకు ఎన్ని వస్తుంది? మనం ఒక 2 ఎకరాలు తీసుకుంటే 1 ఎకరాకి తీసుకున్నాం, ఎన్ని బస్తాలు వస్తుంది మీ లెక్క ప్రకారం? 40 బస్తాలు వస్తుంది ఇంచుమించు, అంతే కదా? 40 బస్తాలు ఇవ్వాలి కదా. అయితే ఈయనకి వచ్చేసరికి ఎన్ని బస్తాలు వచ్చినాయి తెలుసా? 2 బస్తాలు వచ్చినాయి. ఈ 2 బస్తాలు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఎలాగా దాన్ని ఉన్న పైన ఉన్న తొక్కలు ఎలా తీయాలి, దాన్ని ఎలా చేయాలి, మరలా ఇదొక ప్రాసెస్. ఏంటంటే అడుగడుగున ఈయన దాన్ని చాలా కష్టపడి అంత చేసుకొచ్చి అప్పుడు దాకా ఎలా తిన్నారో తెలియదు, ఎలా బ్రతికేదో తెలియదు, ఉన్న వాటిలన్నింటిని పోసుకొని తింటున్నారు తప్పితే ఈ వ్యవసాయం అనే దానికి ఒక నాంది పలకల. హల్లెలూయా. ఈ టైంలోనే ఒకడు పుట్టాడు. ఎవరు తెలుసా? కయ్యూను పుట్టాడు. హేబెలు పుట్టాడు. అయితే ఈ కయ్యూను చూస్తేనేమో చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నాడు. ఎదగడమే కాదు కానీ తండ్రికి ఒక రైట్ హ్యాండ్ లాగా నిలబడుతున్నాడు. ఎలాగనంటే, నాన్నగారు ఇలా కాదండి, ఈసారి మనం ఇక్కడ వేసాం కదా, ఇలా కాదు, మనం ఈసారి ఇంకొంచెం మారుద్దాం, ఇంకొంచెం వేరేలా చేద్దాం. ఇతను తెలివితేటలు చూసి ఆదాము ముచ్చటేస్తుంది, ఏంటి ఎంత తెలివిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రైట్ హ్యాండ్ గా ఉండి ఇప్పుడు ఆదాము 2 బస్తాలు పండిస్తే కొడుకు ఎంత పండించాడు తెలుసా? ఇంచుమించుగా 20 బస్తాలు పండించాడు.
తండ్రి చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎక్కడుందని నన్ను అడగొద్దు, దయచేసి నన్ను అడగొద్దు, ఎలా కానీ ఏంటి అని నన్ను అడగొద్దు. నమ్మితే నిజమే, నమ్మకపోతే ఏం చేయలేము. చూపించిందంటే అక్కడ ఉన్నది 6 అధ్యాయాల్లో 2000 సంవత్సరాలు గతించిపోయింది. తెలుసా మీకు? 6 అధ్యాయాలు రాయబడింది. 2000 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ 2000 సంవత్సరాల్లో ఏం జరిగింది? అక్కడ రాసింది ఎంత? దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం ఉంది, పరిశుద్ధాత్మ తప్ప వేరొక మార్గం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఏం జరిగిందంటే, అతనేమో 2 బస్తాలు పండిస్తే ఈయనేమో అంటే కయ్యూనేమో 20 బస్తాలు పండించాడు. పండించేసరికి ఇప్పుడు కయ్యూని చూసి ఇలా నాన్న అనుకున్నాడు, అబ్బా ఏం పండించావు నువ్వు, సూపర్ గా పండించావు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈయనేమో శాపం ముందుకున్నందుకు ఈయనకేమో గచ్చిపోతలు వస్తున్నాయి, ఆయనకేమో 20 బస్తాలు వచ్చినాయి. హల్లెలూయా. సరే నేను దేవుడిని దీవిస్తున్నట్టున్నాడు అనుకున్నాడు. సరే అందరు కలిసి మళ్ళీ తర్వాత ఇదిగో నీకు పంట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అంటే దేవునికి అర్పణ ఇవ్వు, దేవునికి అర్పణ ఇవ్వాలి. ఇప్పుడు ఇదే అనుకున్నానే మళ్ళీ ఇప్పుడు హేబెల్ ఏం చేస్తున్నాడు? హేబెల్ గొర్రెలు కాసుకున్నాడు. వ్యవసాయ సంఘంతో ఆయన తెలియదు. ఎప్పుడైనా సరే నాగరికతకి ఖచ్చితంగా ఆపోజిట్ లోనే ఉంటాడు దేవుని పిల్లలు. ఎప్పుడు ఈ నాగరికతల్లో ఇమిడిపోయి ఉంటారు, ఈ నాగరికతలకి కొంచెం దూరంగా ఉంటారు, ఎందుకంటే వారు లోకానికి వేరే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు హేబెల్ ఏం చేస్తున్నాడంటే ఈ నాగరికత ఇప్పుడు ఆ నాన్న చేసే పని, ఆ నాన్న చేసే పని, వీటన్నిటికీ దూరంగా ఉండి ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాసుకోవడం నేర్చుకున్నాడు. గొర్రెలన్నింటినీ మచ్చగా చేసుకొని వాటన్నింటిని దగ్గర తీసుకొని వాటితోటి ఆ ఉన్నిని తీసుకొని ఆ చొక్కాలు తయారు చేసుకోవడం, ఎందుకంటే దేవుడు అది నేర్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ గొర్రె యొక్క చర్మంతో చొక్కాలు తయారు చేశాడు కాబట్టి ఇతను అదే నేర్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడో, తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో దానినే చేస్తాడనే మాట ప్రకారము తను అదే చేస్తా వచ్చాడు. అయితే వీళ్ళు మాత్రం కొత్తవి ఇన్వెన్షన్ తయారు చేస్తున్నారు, కొత్తగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కయ్యూని పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు అర్పణ అర్పిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడేమో హేబెల్ అర్పణ తీసుకున్నాడు, కయ్యూని అర్పణ తీసుకోపోయేసరికి కయ్యూని ఏం చేశాడు? హేబెల్ని చంపేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి 3 శాపాలు వచ్చినాయి. ఇప్పుడు 4వ వ్యక్తి దాంట్లోకి యాడ్ అయ్యాడు. ఈ 4వ వ్యక్తి ఎవరు అంటే కయ్యూను వచ్చి కయ్యూని క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చదవండి అక్కడ నుంచి. ఇది చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకు ఇయ్యదు, నువ్వు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరవై ఉందువు. హల్లెలూయా. అయితే కయ్యూను అన్నాడు, అయ్యా నువ్వు నాకు వేసిన దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు నేను ఈ ప్రదేశంలో నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును, కావున నన్ను కనుగొని వాడు ఎవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. హల్లెలూయా. మరియు ఎవడైనా కయ్యూను కనుగొని అతను చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసిన 666 ముద్ర వేసిన, అదే మనుషుని యొక్క గుర్తు, మనుషుని యొక్క సంఖ్య. ఇప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా తూర్పున నోదు దేశంలో కాపురం ఉండేను. అప్పటికి నోదు దేశం అనేది లేదు, కానీ వీరు వెళ్ళారు కనుకనే దానికి నోదు అనే పేరు పెట్టుకున్నారు. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. ఇంతకు చూడండి, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం మాటలు అడిగే ప్రశ్న. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాముకి కయ్యూను హేబెలు పుట్టాడు. తర్వాత బైబిల్లో చాలా వరకు స్త్రీల యొక్క ప్రస్తావన ఉండదు, స్త్రీల సంఖ్య ఉండదు, స్త్రీలను లెక్కించలేదు. పురుషులను మాత్రమే లెక్కించారు కానీ స్త్రీలను లెక్కించలేదు. ఎందుకంటే పురుషుల్లో భాగమై ఉంది కాబట్టి స్త్రీని లెక్కించరా. ఒక పురుషునికి వారి కుటుంబమే లెక్కించబడింది, ఒక పురుషుని పేరు మీద, ఇంటి పేరు మీద మాత్రమే లెక్కించబడింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఆదాముకి కూతురు కూడా పుట్టారు, వారు లెక్కించబాగా. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్నది స్త్రీ ఒకది, ఎవరు? హవ్వ మాత్రమే. ఇప్పుడు ఆ రోజున దేవుడు ఏమైనా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు కయ్యూను ఏం చేశాడనంటే వారి యొక్క చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు లేదు ఆప్షన్, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈయన ఒక్క ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? తూర్పు వైపుకి నోదు అనే దేశంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి, చూడండి ఏంటనంటే ఇక్కడ దేవుడు ఏమని శపించాడు?
నువ్వు దేశ దిమ్మరమై ఉంటావు అని చెప్పిస్తే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? దానికి ఆపోజిట్ లో వెళ్తున్నాడు. నువ్వు దేశ దిమ్మరమై అవుతావు అని అంటే ఏంటి? గుడాలు వేసుకొని బతకాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక ఊరిని, ఒక నగరాన్ని కట్టేస్తున్నాడు. మనం ఇప్పుడు అగ్రికల్చర్ సివిలైజేషన్ లో నుంచే క్రమక్రమంగా ఎలాగెలాగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనే దాన్ని చూద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బట్టే మనకి రాకడ యొక్క సూచనలు ఉంటాయి. చూద్దాం. సరే చూద్దాం. చదవండి ఒకసారి అక్కడ నుంచి. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి కుమారుని పేరును పెట్టి ఆనోకు అని పేరు పెట్టాను. ఆనోకు ఈరాదు పుట్టాను. ఈరాదు మహూరాయేలును కనండి. మహూరాయేలు మతుషాయేలును కనండి. మతుషాయేలు లెమెకును కనండి. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోండి. వారిలో ఒకదాని. ఇప్పుడు చూడండి, అప్పుడు దాకా వారికి తెలిసింది ఏంటి అని అంటే ఒక్క స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలని తెలుసు వాళ్ళకి తెలిసిన చట్టం ఏంటంటే ఇదిగో వ్యవసాయం చేయాలంటే ఇలా చేయాలి, మనం పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇలా పెళ్లి చేసుకోవాలి, ఊరిని కట్టాలంటే ఇలా కట్టుకోవాలి, ఇది మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు లెమెకు అనే అతను వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో తెలుసా? ఇద్దరే స్త్రీలను పెళ్లి చేసుకోవడం నేర్చుకున్నాడు అతను. ఒక్కరు సరిపోలా. అర్థమవుతుందా క్రమక్రమంగా ఏం పెరుగుతుందో? ఒక్కరు సరిపోలా, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చదవండి. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడే వారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సోదరుని పేరు యాబాలు. ఇతడు సితారను కానికను వాడుకు చేయి వారికి అందరికీ మూల పురుషుడు. సితార్ తయారు మనకి ఎలా వచ్చింది? సంగీతం మీద నాలెడ్జ్ ఎలా వచ్చింది వాళ్ళకి? సంగీతం అసలు ఎలా తెలుసు వాళ్ళకి? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎరబని నువ్వు నేర్పించావా? సరే, దాని గురించి తెలుసుకోవాలని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏజ్కేలు. ఇప్పుడు చూడండి, కయ్యూను ఎవరు కుమారుడు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు కనబడతాడు తెలుసా? సాతాను కనబడతాడు. కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. సాతాను కుమారుడు రా అంటేనేమో ఎవరికి అర్థం కాదు. సాతాను కుమారుడు ఎలా? సాతాను కుమారుడు ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వెవరు కుమారుడు? నాకు అర్థం కాదు. ఎందుకంటే దుష్టుని సంబంధి అని క్లియర్ కట్ గా రాయబడి ఉంది. కయ్యూను దుష్టుని సంబంధి. దుష్టుడు అంటే ఎవడు? సాతానే. ఇప్పుడు చూడండి, ఈ సంగీతాన్ని మొట్టమొదటిసారిగా వ్యవసాయ పనిముట్లు తయారు చేయలేదు, వ్యవసాయం సంబంధించిన ఏమి తయారు చేయలేదు. కానీ ఈ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అనేది ప్రారంభం అవ్వలేదు. కానీ ఇతను వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వ్యవసాయ రంగం నుంచి కొంచెం అప్గ్రేడ్ అవుతుంది. ఏంటంటే వ్యవసాయ రంగంలో వీళ్ళకి తెలిసింది రెండు: ఒకటి పంటలు పండించడం, రెండు పశువులను కాయడం. ఈ రెండు మాత్రమే తెలుసు. పాలను తీసుకొని పాలతో ఏమైనా చేసుకోవడం తెలుసు. ఇంతకు మించి వీళ్ళకి వేరే తెలియదు. ఇప్పుడు కొత్తదాన్ని ఇన్వెన్షన్ తయారు చేస్తున్నాడు, కొత్తదాన్ని కనిపెడుతున్నాడు. అది కొత్తది ఏంటి అని అంటే వీరందరూ తిని తాగిన తర్వాత, లేకపోతే ద్రాక్ష, ఇప్పుడు చూడండి, ద్రాక్షారసం చేసుకోవడం కూడా నేర్చుకున్నారు. వారందరికి అది అలవాటు అయిపోయింది, ఎప్పటికీ అలవాటు అయింది. ఈ ద్రాక్షారసం తాగిన తర్వాత అది మత్తు వస్తున్నప్పుడు దీనికి ఏం కావాలనంటే ఒక సంగీతం కావాలనుకున్నారు. అసలు ఈ సంగీతం కావాలని ఎలాగ ఆలోచన వచ్చింది? అప్పటికి అతను మొదలుపెట్టి ఉండొచ్చు. ఎలాగనంటే బండిగాడు ఆ పైన ఆ ట్యాంక్ మీద తబలా కొట్టినట్టు ముందుగానే కొట్టిండొచ్చు. అయితే దీనికంటూ ఒక ప్రత్యేకమైన ఒక సౌండ్ అనేది ఉంటే బాగుండు అని మొదలైంది. ఇది ఎలా ఆలోచన ఎవరిచ్చారు? అసలు ఇతని జీవనం ఎలా ఉన్నది? చదవండి ఒకసారి, చదివేసండి. ఏజ్కేలు 28వ అధ్యాయము. ఈ యెషయా చూడండి ఒకసారి. యెషయాలో 14వ అధ్యాయం 13 నుంచి ఉంది. ఇప్పుడు చూడండి, ఇతను ఏం కనిపెట్టాడు అంటే సితార్ని కనిపెట్టాడు. ఎందుకనంటే అతనిలో ఆ జీన్ ఉంది. ఎందుకనంటే సాతాన్లో ఆ యొక్క క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అదే క్వాలిటీస్ ఎవరికి వచ్చినాయి? తన కుమారుడికి వచ్చినాయి. హల్లెలూయా. అతని వంశంలోకి వచ్చేసినాయి. ఎందుకనంటే ఆ సమాజం అంతా సాతాను యొక్క సమాజమై ఉంది. హల్లెలూయా. ఇక్కడ వరకు ఇది జరుగుతున్న ఈయన సితార్ని కనిపెట్టాడు. ఇప్పుడు అందరూ మొత్తం పండగ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా పండగలు మొదలు పెట్టారు.
ఆ టైంలోనే చాలా పండుగలు మొదలు చేసేవాళ్ళు ఆ పండుగలు. ఇప్పుడు ఓ ఆదా ఓ సెల్లా అని చూసారా, ఇద్దరు దేవతలు, వాళ్ళ తండ్రి ఒక దేవుడు, వీళ్ళ ముగ్గురిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు కూర్చోబెట్టి మొత్తం చుట్టూ ఏదో డ్యాన్స్ చేయడం ఇలాంటివి జరిగేది అనమాట. ప్రాచీన నాగరికతలో దీని గురించి కూడా రాయబడి ఉంది కథల కింద. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మనం ఇంకొంచెం కింద చదవండి. మరియు ఇప్పుడు చూడండి, ఒక ఇన్వెన్షన్ మొదలైంది. ఏ ఇన్వెన్షన్? సంగీతం మీద ఒక ఇన్వెన్షన్ మొదలైంది. దీని తర్వాత ఇతను ఇంకోటి ఇప్పుడు ప్రారంభమైంది ఏంటో తెలుసా? ఇండస్ట్రియల్ ఇన్వెన్షన్, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే వీళ్ళు ఇనప పనిముట్లు తయారు చేయడం మొదలు పెట్టారు. ఇనప పనిముట్లు, రాగి పనిముట్లు తయారు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇంకా పనిని ఇంకా సులువుతరం చేయడం కోసం, హల్లెలూయా, సులువుతరం చేయడం కోసం ఈ యొక్క పనిముట్లను తయారు చేస్తున్నారు. చదవండి. అతడు బదులుగా రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయవాడు. సహోదరి పేరు నయామా. రెమెకు తన భార్యతో వదిలేండి. ఇంకొకసారి 25 వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, చాలా గొప్ప సివిలైజేషన్ అప్పుడు ప్రారంభమైపోయింది. అగ్రికల్చర్ తెలుసు వాళ్ళకి, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ గురించి వారికి తెలుసు. అంటే ఇనప పనిముట్ల గురించి, వాటన్నిటి తయారీ విధానం గురించి, కట్టడాల గురించి, బిల్డింగ్ ఎలా కట్టాలి, ఎలా నిర్మించాలి, వీటన్నిటి గురించి వారికి నాలెడ్జ్ ఉంది. ఎంత జరుగుతున్నా సరే ఇక్కడ ఆదాముకు మాత్రం పిల్లలు లేరు. ఆడపిల్లలే పుడుతున్నారు, ఆడపిల్లలే ఉంటున్నారు తప్పితే మగ పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా ఒక 200-300 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక 200 సంవత్సరాలు దాటి ఉండొచ్చు. అంతవరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి ఇక్కడేమో ఈ సివిలైజేషన్ 100 సంవత్సరాలు ఓ ఆకాశాన్ని మేడలు కట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చూసినేమో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నారు. దేవుని శాపం ఎలాగుంది? నువ్వేమో దేశ దిమ్మరవై తిరుగుతామని. వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారు? దేవుడేమో శాపమేమో ఎలా ఉంది? వీళ్ళు చూస్తేనేమో ఇంత గొప్పగా ఉన్నారు. నిజంగా ఇది దేవుడే కదా. దేవుడు కనుక ఇక్కడ లేకపోయి ఉంటే ఇంచుమించుగా భారతదేశంలో ఉన్నదే 2% క్రైస్తవులు అయితే లక్షలాది జనాలు ఎక్కడ ఉన్నారని అంటే ఇది ఖచ్చితంగా దేవుడే కదా. ఎందుకంటే జనాలు ఇంటిగా వస్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుని కార్యమే ఉంది కదా. దేవుని సంఘంలో కొందరే ఉంటారని చెప్పాడు దేవుడు. అవునా? నిజమా కాదన్నా? నిజమైన సంఘంలో కొందరు ఉంటారు. మళ్ళీ ఇటు ఎందుకు వెళ్తున్నాను అంటే నేను చెప్తున్నాను. ఎందుకనంటే దీనికి దానికి కంపారిజన్ చెప్తున్నాను. ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది. జరిగేది ఏమీ లేదు, జరిగిపోయిందా మరలా జరుగుతుంది అనే వచనం గురించి తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ అదంతా జరిగిపోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుందని అంటే అదే ఆత్మలు ఎక్కడ పట్టే వీళ్ళు కూడా అదే చక్రంలో తిప్పుతున్నాయి. చక్రంలో చక్రం అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సైకిల్. మనం చిన్నప్పుడు చదివాం కదా, ఏంటది? లైఫ్ సైకిల్ అనేది. లైఫ్ సైకిల్ అన్నా జీవన చక్ర విధానం ఏంటి? ఒక్కొక్కటి ఇదేం తింటది, ఏంటంటే ఎలాగ ఇది ఆహార చక్రం అంటారు. ఇది కూడా అంతే. ఇది ఒక చక్రం, లైఫ్ చక్రం. ఇది ఒక లైఫ్ సర్కిల్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే ఆ రోజు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. హల్లెలూయా. అదే రిపీట్ అవుతా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు భయంకరంగా అత్యధికంగా పెరిగిపోయారు. చూడండి, కయ్యూను చాలా బలశాలి. ఎందుకంటే సాతాను సమాజం చాలా బలంగా ఉంటుంది. కయ్యూను చాలా బలశాలి. హేబేలు నార్మల్ మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు. ఆదాము అలాగే ఉంటాడు. హవ్వ అలాగే ఉంటుంది. కానీ కయ్యూను మాత్రం చాలా ఎక్కుంటాడు, చాలా బలమైన వాడు. అందుకనే హేబేలు తనని కొట్టలేకపోయాడు. ఇద్దరికి ఇద్దరు కలిసి ఉంటారు కదా, ఇద్దరు ఒకేలా ఉండాలి కదా. కానీ ఇద్దరికి వ్యత్యాసం ఉంది. ఏంటి అని అంటే అన్న తమ్ముడిని చంపగలిగే శక్తి సామర్థ్యం అతనికి ఉంది, ఇతనికి మాత్రం ఎదిరించే శక్తి లేదు. ఎందుకనంటే ఇతనేమో తక్కువగా ఉన్నాడు, అతనేమో బలశాలిగా ఉన్నాడు. ఎందుకంటే అతని జీన్లో సాతాను యొక్క ఏముంది? సాతాను యొక్క జీన్ ఉంది, సాతాను యొక్క విత్తనం ఉంది. సాతాను యొక్క విత్తనం ఉంది కనుకనే ఇతను బలంగా ఎదుగుతున్నాడు. అతను చూస్తే నార్మల్గా ఉన్నాడు. ఇతనేంటో బాబు ఆకాశం అంటే అలా ఎంత హైట్ పెరుగుతున్నాడు ఏమో తెలియదు. ఎందుకని అంటే సాతాను యొక్క విత్తనం వాళ్ళలో ఉంది. అందుకని కయ్యూను హేబేల్ని ఈజీగా చంపగలిగాడు, కానీ హేబేలు తనని డిఫెండ్ చేయలేకపోయాడు, తనని ఎదుర్కొనలేకపోయాడు. ఎందుకనంటే తనకి అంత బలం లేదు. హల్లెలూయా. ఈ బలమైన వాడు ఏం చేస్తున్నాడు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్ తయారు చేస్తున్నాడు. హల్లెలూయా.
బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది చూడండి. నెఫీలియన్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, తర్వాతను ఉండిరి అని ఉంటుంది వచ్చిన, అంతేనా? 6వ అధ్యాయంలో తర్వాతను ఉండిరి. తర్వాత ఎవరు కనబడతారు మనకి? 6 మూరల జానుడు గొలియాత్ కనబడతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కనెక్షన్ అంతా ఎవరిది అని అంటే సాతాను యొక్క కనెక్షన్. ఇప్పుడు ఈ బలమైన వాడు ఎవరిని చంపాడు తెలుసా? బలహీనుని చంపాడు. ఎందుకంటే అతనిలో శక్తి లేదు కనుక, అప్పటికి దేవుని ఆత్మ అతని మీద దిగలేదు కనుక తనని ఎదిరించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఒక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? అదే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది, మళ్ళా సేమ్ స్టోరీ మరో రిపీట్ అవుతుంది. ఎక్కడ తెలుసా? సమూయేలు గ్రంథంలో రిపీట్ అవుతుంది. ఏమని రిపీట్ అవుతుందని అంటే, ఒక గొర్రెల కాయవాడు ఉన్నాడు. గొర్రెల కాయవాడు ఎలాంటి వాడు అని అంటే దేవుని కోసం నిలబడగలిగే శక్తి గలవాడు. అతని మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అందుకని అతన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు కనుక ఇతన్ని నిలబెట్టి దేవుడు అతన్ని పోషిస్తున్నాడు. పోషణ అంటే ఏంటి? తినడం కాదు, ఆత్మకు బలాన్ని చేకూరుస్తున్నాడు. ఆత్మకి బలాన్ని చేకూర్చేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని నమ్మిని మింగి వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అతనిలోని బలము పెరుగుతా ఉంది. హల్లెలూయా. అయితే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఇతనికి తెలుసు ఏంటి? సింహము నుంచి ఎలా తప్పించాలో తెలిసింది. సింహం దగ్గర నేర్పించాడు దేవుడు. ఫస్ట్ ఎలుగుబంటి దగ్గర నేర్పించాడు. ఏంటంటే సింహం నోట్లో ఉన్న ఆ చిన్న గొర్రె పిల్లని ఎలా తప్పించాలో దేవుని యొక్క ఆత్మ వచ్చి అతను బలంగా పట్టుకొని వెళ్ళి ఆ యొక్క సింహాన్ని చీల్చివేసింది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏంటి అని అంటే ఈ యొక్క ఎలుగుబంటిని కూడా చంపేశాడు. హల్లెలూయా. ఎలుగుబంటి కంటే చిన్నవాడు, సింహం కంటే బలహీనుడు, కానీ దేవుని యొక్క బలం చేత దాన్ని చంపాడు. అవునా? ఇప్పుడు తినని రెడీ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఈ శ్రమలన్నీ కూడా మనల్ని యోధులుగా మార్చడానికే. హల్లెలూయా. మనం ఎందుకు యోధులుగా మార్చబడాలంటే మన చేత బలమైన వాడిని కొట్టించడానికి. ఈ బలహీనుల చేత బలమైన శక్తిని నింపి మన బలహీనులతోటి బలమైన శాతాన్ని కొట్టించడానికి. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే శక్తివంతుడు. ఈ లోకంలో ఉన్నవాడు శక్తివంతుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ లోకంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే శక్తివంతుడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి అది తెలిసింది ఏంటి అని అంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే శక్తివంతుడు. ఆ యొక్క సింహం నన్నేం చేస్తావు? నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఒక జంతువు అంతే. నా తండ్రి ముందు లేకపోతే నా దేవుడి ముందు నువ్వు చాలా ఒక చిన్న క్రీచర్ అంతే నువ్వు. అంటే లేకపోతే ఒక చిన్న క్రియేషన్ అంతే. నువ్వు ఒక చిన్న పురుగు లాంటిదానివి. ఇప్పుడు నేను నిన్ను కాలి చెప్పు నడిపివేయగలను. హల్లెలూయా. అటువంటి ధైర్యం తను తెచ్చుకున్నాడు. సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. ఇప్పుడు మూడో వాడిని అసలైన తీసుకొస్తున్నాడు. ఏ బలమైన వాడు ఏ బలహీనునైతే చంపాడో, చంపి అతని రక్తాన్ని అక్కడ ఆ రక్తం ఎవరి కోసమైతే మొరపెట్టిందో ఇప్పుడు అదే క్రియేషన్ మరలా జరుగుతుంది. ఇప్పుడు అదే రీక్రియేట్ అవుతుంది. అందుకే ఏంటి అదే చెప్తున్నాను. ఏంటి అని అంటే జరిగిందే జరుగుతుంది, జరగాల్సింది ఏం లేదు. జరిగిందే మరలా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏదైతే ఓడిపోయి ఉన్నారో ఈసారి దాన్ని గెలిపించడానికి ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఏది మిస్ అయిందో అది మనకి ఇవ్వడానికి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదులో ఆత్మ మంట రేగుతా ఉంది. తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంటే దేవుడే తనకు అన్నపడేలా చేశాడు. అప్పటికి అభిషేకం పొందుకొని ఉన్నాడు. ఏమని? రాజు అవ్వాలని అభిషేకం పొందుకొని ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీద ఉంది. హల్లెలూయా. సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య నేను వెళ్ళి ఆ గొలియాత్ ఆడేవాడు, ఆడలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే శక్తివంతుడు నీకు తెలియదా? నాలో ఉన్నవాడు కాదు, మనలో ఉన్నవాడని. అయితే ఇతను అన్నాడు, అరే పోరా. ఆడెలా ఉన్నాడు తెలుసా? 6 మూరల జానుడు ఉన్నాడు. ఆడికి కత్తి చూసావా? నేత్తగాని ధోని ఎంత ఉంది అంటే ఇంచుమించుగా ఒక 7-8 అడుగులు 9 అడుగులు ఉంది. అది ధోని ఎంత ఉంటుంది అంటే ఇది పడవ చిన్న ఆ పడవ ఎంత ఉంటుందో అంత ఉంది. ఆడు చీమల్ని నిన్నట్టు నిలిపేస్తాడు. హల్లెలూయా. నీతో పని అవ్వదా? అవ్వదు. అయితే నేను రాజు దగ్గరికి వెళ్తాను. అతి కష్టం మీద రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అంటే చూసి నువ్వు చాలా చిన్నోడు, పిల్లడు, నువ్వు పెద్ద పెద్ద మహామహా లాంటి వాళ్ళమే మేము జయించలేకపోతున్నాం సాతాను తోటి. నువ్వేం పోరాడగలవు? ఆడు భయంకరమైన రాక్షసుల్లా ఉన్నాడు. పెద్ద సాతాన్ అది అంటే ఇతను అంటున్నాడు అది సాతాన్ అయి ఉండొచ్చు,
ఘోరమైనదై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దానికంటే నా దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. దాని అంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు ఏమనంటే నేను దాన్ని జయిస్తాను. హల్లెలూయా. రాత్రికి ముచ్చటేసింది, ఈ ధైర్యము మా ఊళ్ళో ఉండుంటే బాగుండు, అందరం కలిసి నన్ను చెప్పేవాళ్ళమని. అయితే అవసరం లేదు, నేనున్నాను, నేను చెప్పడానికి నేనున్నాను, దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, సేమ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఆడు కూడా సవాల్ విసురుతున్నాడు, ఇక్కడేమో దావీదుని పంపించారు, అన్ని ఆర్నమెంట్స్ అన్ని వేసుకొని వెళ్ళు అని అన్నాడు. కానీ అది నాకు అవసరం లేదని తీసిపడేసి ఒకే ఒకటి పట్టుకుని వెళ్ళాడు. ఏంటి తెలుసా? ఒడిశెల. ఆ ఒడిశెల ఒకటి పట్టుకొని దాంట్లో 5 రాళ్ళు అంటే కృపను పట్టుకొని వెళ్ళాడు. మనం కృప చేత మాత్రమే జయించగలం. హల్లెలూయా. మన లైఫ్ టైం పెరగాలన్నా తగ్గాలన్నా దేవుడి చేతిలో ఉండదు. ఆయన కృప, ఆయన చిత్తం ఉంటే ఉండదు, లేదంటే లేదు. ఆయన కోసం వీరుల పోరాటం మాత్రం మన చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడంటే ఈ ఒడిశలు పట్టుకొని 5 రాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు, ఏరుకుంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనేమో పెద్ద బలశాలకు ఇంత ఇదిగి వచ్చి నా ముందుకు ఎవడో వస్తున్నాడు అన్నట్టు వచ్చాడు. వచ్చి ఒక పైన ఎక్కడ కనబడలే, కింద చూసాడు. కింద చూస్తే కింద ఒక చిన్నోడు ఉన్నాడు. ఒరే నువ్వేం రాకపోయేది, కుక్కను కొట్టేవాళ్ళలాగా అలా వస్తున్నావు కర్రను పట్టుకొని. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నేనేమన్నా కుక్కన కర్ర పట్టుకుని వస్తున్నావు నన్ను కొట్టడానికి? కర్ర అతని చేతిలో ఉంది కదా, అది కర్రకి తాడు కట్టి ఉంటుంది. కర్ర పట్టుకుని వస్తున్నావు నువ్వు, నేను కుక్కనా నన్ను తోడడానికి వస్తున్నావు? వదిలేసాడు. నాకు ఏడుతో పోరాటం నాకు వద్దన్నాడు. అయినా సరే వినకుండా ఇతనేమో రెచ్చగొట్టాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కొన్నిసార్లు రెచ్చగొడుతుంది, కొన్నిసార్లు పుల్లబడుతుంది, కొన్నిసార్లు ఏంటంటే చంపేస్తుంది. అయినా సరే మళ్ళీ తిరిగి లేపుతుంది. మొన్న ఆదివారం చూడాలి, మొత్తం పుల్లబడిసేసింది. నా మనసులో ఎంత బాధ అనుకున్నావు, వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నావు, నన్ను నిద్ర పట్టట్లేదు. అరే ఏంట్రా ఎంత దారుణంగా చెప్పాను, ఫీల్ అయ్యారంటావా? నేనేం చేయను ఫీల్ అయితే. ఉన్నట్టు చెప్పకపోతే నేను ఆయన ఫీల్ అవుతారు. మరి ఆయన ఫీల్ అయితే ఇంకా నేను ఎలా ఉండగలను? ఇప్పుడు మీకోసం చూసుకుంటే నేను ఆయన ఫీల్ అయితే ఆయన బాధపడదు. ఆయన బాధపడ్డా అనుకుంటున్నారా? ఆయన బాధపడతాడు. అందుకనే పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని ఉంది. ఎందుకు దుఃఖపరచకూడదు? ఆయన దుఃఖపడతాడనే కదా. ఆయన దుఃఖపడతాడని. ఎందుకంటే మహా సెన్సిబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు, ప్రభు అయిన యేసు. చాలా సెన్సిబుల్ పర్సన్. మనకున్న సున్నితం కంటే ఆయన యొక్క సున్నితత్వం చాలా ఎక్కువ. ఆయన సున్నితత్వం ముందు మనం పనికిరాం తెలుసా. ఆయన ప్రతి చిన్నదానికి కూడా, ఆయన ప్రతి దానిలో కూడా ఆయన చాలా సున్నితంగా ఉంటాడు. అందుకనే అతను జాగ్రత్తగా చూసుకుని అన్నాడు, పరిశుద్ధాత్మని జాగ్రత్తగా చూసుకోండి, అతను బాధ పెట్టవద్దు అన్నాడు. ఎందుకనంటే మీ విమోచన దినం వరకు అతడు మీతో ఉండాలి. ఎందుకంటే మీరు విమోచించబడాలంటే అతని యొక్క అవసరం మీకు ఉంది. అతను ఉంటేనే మీరు విమోచించబడతారు, లేదంటే విమోచించబడరు. అతన్ని పెట్టుకొని మీరు అడ్డమైన పనులు చేయవద్దు. అతను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నిత్యం ఆయన మీ హృదయంలో ఉంటాడు. అతను పావురం వంటి వాడు, పరిశుద్ధమైన వాడు. అపవిత్రత అంటేనే అతనికి నచ్చదు. అతనికి నచ్చినట్టు నువ్వు జీవించు. ఒకవేళ కనుక అతనికి నచ్చని క్రియలు నువ్వు చేస్తే అతను బాధపడి దుఃఖపడి వెళ్ళిపోతాడు నీ నుంచి. దుఃఖపడి బాధపడి దూరంగా వెళ్తాడు. ఎందుకంటే అపవిత్రతకి ఆయనకి సంబంధం లేదు, వెలుగుకి చీకటికి ఆయనకి సంబంధం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడంటే రెచ్చగొట్టిన తర్వాత నీకు నాకు యుద్ధం తప్పదా అంటే తప్పదు, రా నువ్వు నీ దేవుడి రా, నేనైతే సైన్యంలో కలిపి నేను వచ్చుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు తీశాడు, అతను ఎదురుగా పరిగెత్తుకు వస్తున్నాడు. ఇతను తిప్పి ఈసినాడు. నిజంగా దావీదు కొట్టగలదా? సరాసరి దాని యొక్క పిల్లల్ని చంపడానికి దేవుడి రంగం మీదకి దిగాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజున కయ్యూను మిస్ అయ్యాడు. ఆ రోజుల్లో వాళ్ళు మిస్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన చిన్న పిల్లలను వాడుకొని ఆయన సరాసరి తను బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాయిని విసిరితే దూక మీద పట్టుకుంది సరాసరి. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎన్ని ఆర్నమెంట్స్ తీసుకుంటారు తెలుసా? ఈ మొత్తం మొహమంత ఆర్నమెంట్స్ ఉంటుంది. మధ్యలో మాట్లాడడానికి చిన్న చిన్న బెజ్జలు ఉంటాయి. కళ్ళు మాత్రం ఎక్కడ కనబడతా ఉంటాయి. ఏమీ ఉండదు. ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చిన్న గ్యాప్, అది కూడా ఈ చిన్న గ్యాప్ తగిలిందండి. వెళ్ళి ఎలా తగిలింది అసలు? ఎక్కడ గ్యాప్ లేదు, కానీ ఒక్క రాయిలో చంపాడు. సాధ్యమైనది? దేవునికి సమస్తం సాధ్యం. నీ భారం ఆయన మీద మోపితే ఆయన దాన్ని చేస్తాడు. నువ్వు కనుక ఆయన మీద మోపకుండా
మనకు మనమే చేసుకున్నా, నేను చూసుకున్నాను రా మొత్తం మాత్రం నీకన్నా సవా కూడగొడుతున్నా మేసం చెప్తున్నా అంటే కుదరదు. నువ్వు దేవుడిని ముందు ఉంచాలి. హల్లెలూయా. దేవుడు నీకు ముందుగా ఉన్నాడనంటే విషయం నీ పక్క. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఉంచుకున్న దేవుడా, నువ్వు పక్కన సరిగా నీకు ఎందుకని ఇలాంటి ఆడు ఇలాంటి వాళ్ళు చేయండి ఎలా చిన్నప్పుడు తెలుసా మీకు? అసలు ఎంతో ఉంటారు రండిరా మీరు, మేసం కూడా మీరు ముట్టుకోలేరా మీరు, రండి రా అసలు చూసుకుందాం. మీరు నా దేవుడిని ఒకటి కూడా టచ్ అయ్యారు అదే నువ్వేమో చెప్పడం కాదు. అసలు టచ్ అయ్యాడు నువ్వేమో టచ్ అయ్యాను దేవుణ్ణి, ఆయన ఊరుకుంటాడా? మధ్యలో నువ్వెవడు? హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరూ చూస్తూనే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అరే బాబు, దేవుడేమో ఏమంటున్నాడంటే నా కుమారుడు నువ్వు పక్కకు జరుగు, ఇది యుద్ధం నీది కాదు నాదే, యుద్ధం యెహోవాదే అంటుంటే ఇతనేమో ప్రభువా నువ్వు పక్కకు జరుగు, యుద్ధం నాదే అంటాడండి. యుద్ధం నాదే అంటాడండి. అర్థం కాదు నాకు. యుద్ధం యెహోవాదా ఇతుందా? యుద్ధం యెహోవాది కాకుండా దావీదు అయి ఉంటే చేపలు కలిపేసేవాడు. ఆ రోజున హేబెలు ఓడిపోయాడు. ఈ రోజు దావీదుని గెలిపిస్తున్నాడు దేవుడు, దగ్గరుండి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ రాయి తీసుకెళ్ళి సరాసరి నుదుటి మీద కొట్టాడు. కొట్టేసరికి ఒక్క దెబ్బ కూలేడు. ఒకే దెబ్బకి 2-3 దెబ్బల వల్ల ఒకటే దెబ్బ. దేవుని ఎప్పుడు కూడా ఒకటే దెబ్బ ఉండదు, 10 దెబ్బలు వేయడైనా కొంచెం 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 చేయడానికి కాదు. సాతాను అనుకున్నారేంటి, దేవుడు కొడతా ఒకేసారి కొడతా ఒకే దెబ్బకి చెట్టుకి వెళ్ళిపోతారు, ఇంకెక్కడ కనబడరు. హల్లెలూయా. కాకపోతే దాన్ని టైం ఇస్తాడు, కొట్టడానికి టైం ఇస్తాడు. ఎందుకంటే తొందరగా ఆయన తొందరపాటు, మనలాగా తొందరపాటు నిర్ణయాలకు ఆయన ఉండవు. అప్పటికే 6 నెలలు 7 నెలలు టైం ఇచ్చాడు గొలియాత్కి. అయినా సరే సవాలుతోనే ఉన్నాడు. ఇంకా లాభం లేదని దావీదుని తీసుకొచ్చాడు. అప్పుడు దాకా అవకాశం ఇచ్చాడు, సరే వదిలేస్తాడని చూద్దామని. అవకాశం కుదరలా. నీ పాపం పండించడానికి రా, నువ్వు తిట్టకూడని మాటలని తిట్టేశావు, తిట్టకూడని కూతురని తిట్టేశావు. నువ్వు సరాసరి ఎవరిని నువ్వు ఇజ్రాయేల్ని తిట్టట్లా, నువ్వు ఎవరిని అబ్రహాముని తిట్టట్లా, సరాసరి నన్నే తిడుతున్నావు. కాబట్టి ఇప్పుడు రంగం మీద తెచ్చుతున్నాను, నా కుమారుని పంపిస్తున్నాను, నా కుమారుని దమ్ముండి ఎదుర్కో. పంపించాడు. ఒక్క దెబ్బ, కత్తి లేదు, ఏమి లేదు. హల్లెలూయా. ఆ నేతగా దోని అంత గీట అన్నాడా? ఆడి బల్యం అంత ఉండదు అన్నాడా? ఆ బల్యం ఎంత ఉందంటే కత్తి ఇంకెంత ఉంటుంది? అంతే. బల్యం ఒక 7 అడుగులు ఉందనుకో, 6 అడుగులు 7 అడుగులు ఉంటుంది బల్యం. అంటే ఇప్పుడు మనం నిలబడినా కూడా ఈ హైట్ ఉంటుంది మామూలుగా అయినా. ఇప్పుడు ఆడికంటే హైటే ఉంటుంది బల్యం కదా. ఇప్పుడు ఆడి కత్తి ఇప్పుడు ఎంత ఉంటుంది? కనీసం మనకంటే హైట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కత్తిని చెప్తున్నాడు. ఎవరు తెలుసా? దావీదు. అంత బలం ఎక్కడిది? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అంత పెద్ద కత్తి లేదు, ఏం చేశాడు తెలుసా? తన కత్తితోటి తన తలను నరికేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన పిల్లల ద్వారా తను దేన్నైతే పట్టుకొని వస్తున్నాడో, శత్రువు దేన్నైతే పట్టుకొని వస్తున్నాడో దాని చేతనే చంపిస్తున్నాడు. హల్లెలూయా. వాడు మనం ఏదైతే దూషిస్తాడో అదే దూషణ వాడు ఫాలో అవుతాడు, దానికే ఫాలో అవుతాడు. తన పాపాన్ని తను ఒడిగట్టుకుని మీద తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే తన తలం నరికి వేశాడు. ఆ రోజున విజయం ఎవరికి వచ్చిందో తెలుసా? దావీదుకి వచ్చింది. యాక్చువల్గా దావీదుకే కాదు, కానీ ఆ పాత నిబంధనలో ఉన్న ఆ వెనకాల ఉన్న వారు అందరూ కూడా సంతోషించారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక రాక్షసుని సంహరించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే ఈ యొక్క సాతాను యొక్క సంతానాన్ని దేవుని యొక్క పిల్లలతో చంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారి యొక్క జంటికి ఎలా ఉంటుందని అంటే చాలా 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 వాళ్ళ బలం కానీ వాళ్ళ హైట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. సాతాను సమాజం కనుక వీరి యొక్క ఐక్యూ కూడా ఎక్కువే, వీరి యొక్క జ్ఞానం కూడా ఎక్కువే. ఎందుకంటే దేవుని పిల్లలు ఎప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉంటారు. హల్లెలూయా. వీరి యొక్క జ్ఞానం ముందు వీరు తేలిపోతారు. అవునా? సరే, ఇలాగా ఆ కయ్యూని సంహరించాడు. కయ్యూని కాదు, కయ్యూని ఆత్మనే. అంతే, నిజమే. కయ్యూని ఆత్మ చంపింది అక్కడ. హల్లెలూయా. కయ్యూని ఆత్మ చంపడం ఏంటయ్యానంటే కయ్యూని సంతానం చంపి అని చెప్పినట్టు కాదా? సాతాను కూడా అదే కదా ప్లాన్ చేసేది. దేవుని పిల్లలను కొడితే దేవుని కొట్టినట్టు కాదా? అందుకనే హేబెల్ని చంపింది. హేబెల్ని చంపితే దేవుని చంపినట్టు అనుకుంది. హల్లెలూయా. అలాగే దాని పిల్లలను కూడా ఆయన అలాగే కొడుతున్నాడు. ఒక్కొక్క దాన్ని చంపుకుండా వస్తున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి వీరందరికీ బోల్డ్ అంత టెక్నాలజీ పెరిగిపోయింది, సమాచారం ఎక్కువైపోయింది. సమాచారం నెక్స్ట్ ఏంటి? 3వది సమాచారం. 3వది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద వెల్త్ అంటారు, అంతేనా? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. దాని తెలియలే మనల్ని. సమాచారం చాలా విలువైందనా? అవసరమైందనా? సమాచారం చాలా అవసరమైంది. ఇదివరకు రోజుల్లో మన ఇండియా రష్యాతో చాలా సంబంధాలు కలిగి ఉంది. రష్యా వాళ్ళు ఏం తయారు చేస్తున్నారంటే అంతరిక్షం మీద పరిశోధన చేస్తున్నారు. అంతరిక్షం మీద పరిశోధన చేస్తున్నప్పుడు మన వాళ్ళకు కూడా అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఎక్కువ ఉంది. ఆ టైంలో ఆయన పేరు హోమీ బాబా అంటారు ఆయన శిష్యులు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే నమ్మి నారాయణన్ సైంటిస్ట్ ఆయన కూడా వీరందరినీ తీసుకెళ్ళి ఎక్కడ చేర్చారనంటే రష్యాలో జాయిన్ చేశారు. ఎందుకనంటే వారి యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోతే వారి యొక్క సమాచారం లేకపోతే వారి యొక్క టెక్నాలజీ యొక్క ఆ టెక్నాలజీ గురించి తెలుసుకుంటానికి, ఆ యొక్క చదువుని నేర్చుకుంటానికి, లేకపోతే దాని గురించి ఆ సమాచారాన్ని తెలుసుకుంటానికి వీరు అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఏం నేర్చుకున్నారంటే అక్కడ ఉన్న టెక్నాలజీ అంతా నేర్చుకున్నారు, అడాప్ట్ చేసుకుని ఏం చేశారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే టెక్నాలజీని కొంచెం డెవలప్ చేసుకొని ఇక్కడ పెట్టి వీళ్ళు కూడా అంతరిక్షం మీద పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని, ఇండియాలో ఉన్న వాళ్ళని అమెరికా పంపించి అమెరికాలో నాసా దగ్గర నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకుని అక్కడ నుంచి నేర్చుకుని వచ్చి వీళ్ళు ఎక్కడ మళ్ళీ అదే నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి, పాతకాలంలో ఏం జరిగేదనంటే ఎక్కువగా కట్టడాలు ఎక్కడ కట్టేవాళ్ళు అంటే ఈ బాబిలోనియన్ లేకపోతే ఓల్డ్ మెస్పొతోమియా అనే బబులోన్ దేశానికి సంబంధించిన మెస్పొతోమియా అనే ఓల్డ్ పాత నాగరికత, ప్రాచీన నాగరికత. ఆ నాగరికతలో ఏం జరిగేది అని అంటే ఎక్కువగా కట్టడాలు కడతా ఉండేవాళ్ళు. వాళ్ళు బిల్డింగ్ ఎలా కట్టాలి, ఎలా చేయాలి, దాని మీద వారికి అనుభవం, జ్ఞానం ఎక్కువ ఉంది. అందుకని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టుకునేవాళ్ళు. లేదంటే అక్కడ నుంచి ఒక ఆయన తెచ్చుకొని ఇక్కడ ఇప్పుడు తోమ గారు ఎందుకు వచ్చారు ఇండియాకి? తోమ గారు వచ్చింది ఎందుకనంటే ఇండియాలో గుళ్ళు కట్టడానికి, ఆయన ఆర్కిటెక్చర్, ఆయన గుడి కట్టడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు కూడా బాగా దీని మీద అనుభవం ఎక్కువ ఉన్నవారు. వీరి యొక్క జ్ఞానం ఎలా ఉండేదంటే చాలా చాలా ఇదిగా ఉండేది. ఎందుకంటే వారు అప్పుడు సెంటర్లో ఉండేవాళ్ళు. అన్నిటికీ మూల కేంద్రము సెంటర్ అయిపోయింది. ఏది? యెరూషలేము. హల్లెలూయా. ఆ రోజుల్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. మెస్పొతోమియా అనేది ఇంకా పాతది, బబులోన్ అనేది కొంచెం ఈ 2500 సంవత్సరాల క్రితం ఉంది. మెస్పొతోమియా అనేది ఇంచుమించుగా 5000 లేకపోతే 4000 సంవత్సరాల క్రితం ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందనంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అందరు కలిసి ఒకటే లాంగ్వేజ్, అందరు కలిసి అందరు కలిసి మొత్తం కయ్యూల సంతానం అంతా బాగా అభివృద్ధి చెందారు. బాగా రోజు రోజు కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. రోజు రోజు చాలా అభివృద్ధి చెందిపోతున్నారు. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్న తర్వాత పుట్టాడు ఎవరో తెలుసా? షేతు పుట్టి అతనికి ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరేంటి? ఎనోషు పుట్టాడు. అతను పుట్టి కొంచెం పెద్దవాడైన తర్వాత ఇంచుమించుగా మరలా ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత, పెద్దవాడు అంటే ఇప్పుడు తండ్రిది ఒక 60-70 వేసుకున్నా, ఇతను ఒక 30-40 వేసుకున్నా, ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాలు, అదొక 200-300 సంవత్సరాల తర్వాత ఆ 300 సంవత్సరాలు ఇప్పుడు చూడండి 1800 నుంచి 2024 వచ్చేసరికి ఎంత నాగరికత పెరిగిపోయింది, ఎంత నాగరికత పెరిగింది. ఒక 20 ఏళ్ల క్రితం చూడండి సెల్ ఫోన్ ఉందా? మనకు సెల్ ఫోన్ ఎక్కడ తెలుసు? 2010 తర్వాత నుంచి తెలుసు, 2008-2009 నుంచి తెలుసు. అంతకుముందు సెల్ ఫోన్ కూడా లేదు, మామూలు ఫోనే. అంతకుముందు లెటర్లే, అంతకుముందు ఏం లేదు కదా. హల్లెలూయా. ఈ కొద్ది కాలంలోనే ఇంత అభివృద్ధి ఎలా చెందిందో ఆ రోజున 300 సంవత్సరాలు అంత అభివృద్ధి చెందిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం తక్కువైందో తెలుసా? అభివృద్ధి ఉంది కానీ ప్రార్థన లేదు, ఆరాధన లేదు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆరాధన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆరాధన కోరుకుంటుంటే ఇప్పుడు వచ్చాడు ఎవరు తెలుసా? ఏనోషు అనే అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత వీటన్నిటినీ కాదు, ఇవన్నీ కాదు కానీ అసలైనది ఏదో ఒకటి ఉంది, నేను దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. దాన్ని పట్టుకున్నాడు. ఏంటి అని అంటే ప్రార్థించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడం మొట్టమొదటిసారిగా అతను ప్రవేశపెట్టాడు. దేవుని పిల్లలు ఏం ప్రవేశపెడుతున్నారంటే నీతిని, న్యాయాన్ని, లేకపోతే ఆరాధించే విధానాన్ని తీసుకొస్తున్నారు. కయ్యూని సంతానం ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని తీసుకుని వస్తుంది. హల్లెలూయా. వీరేమో అభివృద్ధి, టెక్నాలజీ, లేకపోతే ఈ యొక్క నాగరికతనే, ఈ యొక్క సివిలైజేషన్ అనే నాగరికతనే వీటి వైపు వీళ్ళు పరిగెడుతుంటే దేవుని పిల్లలు ఎటువైపు పరిగెడుతున్నారు? దేవుని పిల్లలు ఎటువైపు ఉంటున్నారు? దేవుని యొక్క ప్రణాళిక వైపు ఉంటున్నారు.
చెప్తున్నారు. హల్లెలూయా. ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన నీతిని మనం ఎలా తెలుసుకోవాలి, అన్నిటికంటే ఉత్తమమైనది వేరే ఒకటి ఉందని మీరు గ్రహిస్తున్నారు. హల్లెలూయా. వీరైతే మాత్రం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు. వీళ్ళు అంటారు చర్చికి వెళ్తున్నాం అంటే చాలు, మా ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పాలి చర్చికి వెళ్తున్నాం అతను ఫాస్ట్ అవుతుందని రానుకో, అరే నీకు బుర్రం తింటారా అంటే ఎందుకనా అంటే అరే ఇప్పుడు అసలు ఏ కాలంలో మనం బ్రతుకుతున్నామా, ఏ కాలంలో ఉన్నాం ఇది, అరే సినిమా ఇండస్ట్రీ లాంటి ఇవన్నీ అంటే అసలు ఏంట్రా, ఎంత బుర్రలో నుంచి ఇంత పెట్టుకొని మనం ఎలాగెళ్ళగలం అందులోకి వెళ్ళి. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఎప్పుడు ఇటువైపు ఉంటారు, సాధారణ సమాజం అటువైపు ఉంటుంది. దీన్ని బట్టే వ్యత్యాసం మాత్రం ఉంటుంది. హల్లెలూయా. వీరి క్రియలను బట్టే మనం కనిపెట్టచ్చు ఇది నిజమైందా డూప్లికేట్ అని. హల్లెలూయా. ఇది విత్తనం అసలు విత్తనం కాదని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విశ్వాసంలో 3 రకాలు ఉన్నారు. విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ఇది క్రైస్తవుల్లో కేటగిరీస్, దేవుని పిల్లల్లో కేటగిరీస్. దీని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఇప్పుడైతే వద్దు. ఇప్పుడు మనం సివిలైజేషన్ అంటే దాని మీద కూర్చున్నాం, మనం దాని మీద ఉన్నాం. దేవుని పిల్లలు ఏం కనిపెడుతున్నారంటే ప్రార్థించుట, దేవుని మాట మూలంగా పలికితే జరిగే విధానాన్ని వీరు పట్టుకొస్తున్నారు. అంటే ఏది పోగొట్టుకున్నారో అది సంపాదిస్తున్నారు. వీరేం సంపాదిస్తున్నారంటే వారి తండ్రి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటే ఈ లోక నటన గతించి పోవునని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ నాయకుడు పెరిగింది బాగా. ఇప్పుడు వీరికి ఏమైందంటే ఫస్ట్ కయ్యూనికి ఒక భార్య, వాళ్ళ పిల్లలందరూ ఒక భార్యను ఎంచుకున్నారు. ఇప్పుడు లెవెన్కి వచ్చిన దగ్గర నుంచి 2 భార్యలు అలవాటు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకేం జరిగిందంటే విచ్చలవిడితనం అయిపోయింది. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర తెలుసా. 1500 సంవత్సరాల దగ్గర వెళ్ళిపోతుంది. 1500 ఇంచుమించు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు వీళ్ళు ఏం నేర్చుకున్నారంటే 2 భార్యలు కాదు, 3 భార్యలు కాదు, అసలు బహుళత్వం అనే దాన్ని తీసుకొస్తున్నారు. ఏంటంటే ఎంతమంది నేను పెళ్లి చేసుకోవచ్చు, బహుభార్యాతత్వం అనే దాన్ని తీసుకొచ్చారు. సంస్కరణ వాదులు. హల్లెలూయా. ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే వీళ్ళందరూ చెమట వచ్చి పనిచేయడం పోయింది, కష్టపడాల్సిన పని లేదు. చెమట దేవుడు ఏమన్నాడు, చెమట కలుస్తామంటే చెమట చుక్క కూడా పని లేదు. ఏసీలు ఉన్నాయి, చెమట చుక్క కూడా రానివారు. ఎందుకంటే భూమిలోకి వెళ్ళి దున్నాల్సిన పని లేదు. ఏమున్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. చెమట చుక్కతో కూడా పని లేదు. ఎందుకనంటే కోత పోయాలనంటే కోత కోసే మిషన్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. ఇది ఏం చేయాలంటే ఒక బట్టన్ నొక్కితే చాలు అన్ని పనులు అయ్యే చేసుకుంటాయి. నువ్వు కష్టపడతావు, వేదన పడతావు అంటే వేదన పడాల్సిన పని కూడా లేదు. అప్పుడేమొచ్చినాయి తెలుసా, ఇప్పుడు వచ్చినాయిలే, అప్పుడు కూడా ఉన్నాయో ఏమో నాకు తెలియదు. వేదన పిల్లలకు కావాల్సిన పని లేదు. ఒక ఇంజక్షన్ చాలు, కోసేయడం తీసేయడం అయిపోయింది. వేదన అవసరంలా. దేవుడు దేన్నైతే శాపంగా పెట్టాడో ఆ శాపాన్ని కూడా ఇది ఏం చేస్తుందంటే మంచిగా మార్చేస్తుంది. హల్లెలూయా. దానికి తగ్గట్టుగా మార్చేస్తుంది. కొందరు చాలా మంచి ఇన్వెన్షన్లు తయారు చేస్తూ ఉంటారు. అరే వీడు తెలివి చూడరా, వీడు ఎంత బలి తయారు చేస్తున్నాడని అంటూ ఉంటారు చూసారా. హల్లెలూయా. ఇది క్రాఫ్ట్స్ సంథింగ్ ఏదో ఉంటుంది యూట్యూబ్ వాళ్ళు, ఏదో క్రాఫ్ట్స్ 5 minutes క్రాఫ్ట్స్, అది 5 minutes క్రాఫ్ట్స్ వేస్ట్ అయితే ఏది ఉండదు. దాన్ని ఏదో తయారు చేయడం, ఏదో పెట్టారు. జ్ఞానం సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చింది. సమాచారం నీ దగ్గరకు వచ్చి నీ సమాచారం నీట్గా నువ్వు స్వీకరించావు, గ్రహించి సేమ్ అదే అప్లై చేస్తున్నావు, కాపీ అండ్ పేస్ట్. అయితే ఈ సమాచారం తనకి ఎక్కడి నుంచి వచ్చింది, సాతాను దగ్గర నుంచి వచ్చింది. దాని దగ్గర నుంచి వచ్చిన ఆ సమాచారం వీళ్ళు తీసుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి తీసుకోవడం, ఇలాగ అందరికి ఇది ఒక కనెక్ట్ అయి ఉంది. ఇది ఒక పెద్ద వృక్షమై ఉంది. ఒకరిని అందరినీ కనెక్ట్ చేస్తుంది. ఎక్కడ కనెక్ట్ చేస్తుంది తెలుసా, అందరినీ దాని యొక్క మైండ్ కనెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. అందరినీ ఎక్కడ కనెక్ట్ చేస్తుందో దాని యొక్క తెలివి అనే మైండ్ దగ్గర కనెక్ట్ చేస్తుంది సాతాను. అయితే ఈ తెలివి నుంచి పక్కన తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు తెలుసా, దేవుని యొక్క పిల్లలు మాత్రమే దాని యొక్క కనెక్షన్ నుంచి బయటకు వస్తారు. అరే నా ఓడ ఒకటి మిస్ అయిపోతున్నాడు బాబు, ఈ నెలగానే పట్టుకోవాలనేసి ఏం చేస్తున్నారు తెలుసా, దూతలు పంపిస్తుంది వెనకాల. ఒరే ఈడు నా కనెక్షన్ నుంచి మిస్ అయ్యాడు, ఈ నెలగానే పట్టుకొని వేటాడు ఏదైనా తీసుకొచ్చి మరలా నాతో కనెక్ట్ చేయి. హల్లెలూయా. ఒక కనెక్షన్ మిస్ అయిపోయింది, ఎలాగైనా సరే వాటిని పట్టి పీడించేది సార్, వాటికి వచ్చి మరలా నాకు కనెక్ట్ చేయి. నా మైండ్ లో ఒకటి ఇది వేడు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఒక పెద్ద వృక్షమే కనెక్ట్ అయ్యి ఉంది.
పెద్ద వృక్షం కనెక్ట్ అయింది అక్కడ. కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని వారే పైనుంచి, ఎందుకని అందరూ అంటున్నారు ఏంటంటే వీళ్ళ జ్ఞానం ఎక్కడది కాదండి, ఏలియన్స్ అవడం కాదు, సాతానే ఏలియన్స్ అవడం కాదు, సాతానే. జ్ఞానం లేకపోతే ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడది? అసలు ఏంటి ఇది? ఇక్కడ ఇది పట్టుకొని ఉండడం ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయో చూడడం ఏంటి, అసలు ఎక్కడెక్కడ జరిగేది దీంట్లో అలా అవుతుంది. ఇది వరకు చూపిస్తే ఎలా ఉంటుంది? ఏంటి దీంట్లోనా? ఏంటి ఇది ఇందులో ఏమవుతుంది? ఏంటి ఇది ఎంత జరుగుతుంది? పారిపోతారు కూడా కొంతసేపు ఉంటే. ఇందులో సౌండ్ వచ్చిందంటే ఏదో బాంబు వెళ్తున్నారు, లేకపోతే ఏదో జరిగిపోతుందని పారిపోతారు. ఎందుకంటే వారికి ఇది తెలీదు. హల్లెలూయా. ఇంత చిన్నదే ఈరోజు ప్రపంచాన్ని రూల్ చేస్తుందంటే చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేని ఇన్వెన్షన్ ఇది? ఎక్కడి నుంచి ఇదంతా రాలిందే కదా. ఆ రోజున కూడా అలాగే జరుగుతుంది. ఏంటి అని అంటే వారందరూ ఇంత జ్ఞానంతో ఉన్నారు. నిండిపోయిన తర్వాత వీరికి అర్థమైంది ఏంటంటే సుఖం వరిగిపోయింది. సుఖం బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే పని చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 1000 మంది కలిసి పనిచేసే పని ఒకరు చేసేస్తుంది. చేసేస్తున్నప్పుడు ఏంటి? దేశ సంపద అధికమైపోతుంది. సంపద అంతా ఏం చేయాలి? అందరికీ పంచుకోవడమే కదా. దేశం అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు. నీ శాలరీలు పెరుగుతాయి. నువ్వు చేసిన పని ఏమో అవసరం, వెళ్ళి లెక్క పెట్టుకోవడమే. ట్రాక్టర్లో కాసేపు కూర్చొని ఫ్యాన్ వేసుకున్నావా? ఫ్యాన్ వేసుకొని కాసేపు అలా తిప్పుకుంటూ వచ్చావా? అయిపోయింది. వేలాది మంది చేయాల్సిన పని కనీసం 10-20 రోజుల్లో కట్ చేయాల్సిన ఆ కోతనే ఒక్క రోజు చేస్తుంది. ఒక్క రోజు ఏంటి? 1 గంటలో చేస్తుంది. గంటలో అనేక వేల ఎకరాలను కట్ చేసేస్తుంది, 100 ఎకరాలని. అంతేనా? 100 మంది కలిసి తోడాల్సిన నీరుని జస్ట్ స్విచ్ చేస్తే చాలు, లీటర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఏది బిల్లు మోసుకుంటాల్సిన పనే ఉంది, నీళ్ళు మోసుకొచ్చుకోవాల్సిన పనే ఉంది. స్విచ్ చేస్తే చాలు. స్విచ్ చేయడానికి కూడా బద్ధకస్తులుగా తయారయ్యింది. అయితే సాతాను ఏం చేస్తుందంటే సుఖాన్ని అలవాటు చేస్తుంది. ఈ సుఖం ఎలాంటిదేనంటే కనీసం వీడి చెవులోకి వెళ్ళి ఎంత వేడిని ఎత్తుతాడు కానీ బయటకు వచ్చి ఫ్యాన్ వేయడానికి వీడికి ఎంత బతుకుంది తెలుసా? ఫ్యాన్ వేయడం గాలి అప్పుడు ఫ్యాన్ వేయడం వేయకు రానంటే ఇప్పుడు అది ఇది కూడా కాదు. ఫ్యాన్ కూడా వేయడానికి నాకు ఏం కావాలంటే రిమోట్ లాంటి డిజైన్ తయారు చేయాలి. ఊళ్ళు పెట్టాను పెట్టాడు. ఏముంది ఇంకా చేతిలో మొబైల్ తీసుకున్నాడు, దాన్ని పెట్టాడు, నొక్కాడు, అది కదలకూడదు అసలు. ఇప్పుడు ఏంటంటే సుఖాన్ని అలవాటు చేసింది. అందరూ సుఖపడిపోయింది. తిని తాగిన తర్వాత ఇలా ఉండేది ఒకటే ఏంటంటే కామ వాంఛలు పెరుగుతాయి. తిని దానికి అది కూర్చుంటే ఏం అసలు సాతాను యొక్క ఎజెండా ఏంటి అని అంటే దానిలోకి తీసుకురావాలంటే ముందు ఇలా కావాల్సిన అన్ని ఇచ్చేవాళ్ళ బాబు. వీళ్ళందరినీ ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉంచితే వీళ్ళని కోరికలు పెంచాలి. కోరికలు పెంచిన తర్వాత ఏం చేయాలంటే సాతాను సమాజాన్ని పాడు చేసి గందరగోళం చేసి ఈ సమాజాన్ని ఒక క్రమంలో ఉంది కదా అక్రమంగా మార్చాలి. దాని యొక్క ఏజెండా అది మన వాళ్ళకి అర్థం కాదు. సర్పసంతానం అంటేనేమో వీళ్ళు పెద్దలు ఎగుతారు, మరి బాబు నిజంరా అంటేనేమో నమ్మలేరు. సరే ఏం చేస్తాం మనం? ఎందుకంటే సర్పము యొక్క దాని యొక్క స్వభావం ఎలా ఉండదో తెలుసుకోవాలంటే ఈ యొక్క పాము అనే దానిలో వీరన్ని దాని గురించి కనుక చదివితే దీనిలో ఎక్కువ శాతం ఉండేది ఏంటో తెలుసా? కామతత్వము. వాటిలో ఉండేది ఎక్కువ. దాన్ని ఈ దేనికి సింబలు అని అంటే కామానికి సింబలు. ఆ కామానికి పెట్టిన పేరే సృష్టి. వీరి యొక్క పేరు పెట్టింది ఏంటో తెలుసా? సృష్టి. అది సృష్టి ధర్మము అని. యాక్చువల్లీ అలాగే పిల్లలు పుట్టేది, దాన్ని చూస్తే తప్పేముంది? అది సృష్టి ధర్మము. అర్థమైందా? దేవుడు దాన్ని గోప్యంగా ఉంచాడు, రహస్యంగా ఉంచాడు. రహస్యమందు ఇచ్చు వాడు అని ఉంది. అవునా? రహస్యమందు దేవుడు నీకు పిల్లలను కలుగు చేస్తాడు. రహస్యంలో ఉన్నదాన్ని ఏం చేస్తుందంటే బహిరంగంగా పెట్టాలి. రహస్యమైన ఉండకూడదు, బహిరంగం చేయాలి. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే వీరిని బట్టలు లేవు అని బయటికి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటుంది. అది సాతాను ఏం చేస్తుందంటే నిన్ను నగ్నంగా నిలబెట్టాలనుకుంటుంది. దానికి నాకు ఇష్టం. అందుకని చాలా మంది అమ్మ ఎందుకమ్మా మరి పొట్టి డ్రెస్ ఎందుకమ్మా, మరి సిగ్గుగా అనిపించట్లేదా నీకు అన్నం ఉంటావు అన్నా. ఇది ఫ్యాషన్. ఇది అసలు మీరు మార్చుకోవాలి, మీ బుద్ధిని మార్చుకోవాలి. మీరు అప్పుడు చూడడం మానేయాలి. అప్పుడు ఏం చేస్తుంటే నిజమే మార్చేసుకోవాలి. అన్ని ఇంకా ఇష్టం వచ్చినట్టు చూడటమే. చూసిన తర్వాత లైట్ ఆల్రెడీ సగం పట్టించుకోరు. ఇంకా ఏంటంటే ఇంకా అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వీడేం చేయాలంటే వీడు కూడా చెట్టు చేసుకుంటారు కానీ పైన షర్ట్ తీసేసి ఇంకా వీడి కండాలు చూపించాలి, వాళ్ళేమో ఇంకేమో చూపించుకోవాలి. ఇంకా అంతే, ఇంకా అయిపోయింది. ఏంటంటే ఇంకా నగ్నం దిగినా ఫ్యాషన్ ఏంటో నువ్వు నీకు మెచ్యూరిటీ లేదురా నీకు.
నువ్వు ఇంకా ఇలాగ ఉన్నావు, మెచ్యూరిటీ లేదు నీకు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ కోణాన్ని అనేది దాన్ని పక్కన పెడితే అది పక్కకి అవ్వదు, ఇప్పుడు కనబడితే ముందుగా వస్తుంది. అది మీకు వచ్చింది తెలుసా? అసలు నరుడు ఒంటరిగా ఉండకూడదని ఎందుకన్నాడు ప్రభు? ఎందుకన్నాడు అసలు? సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఆదాం దగ్గరికి వచ్చి ఆదాం అక్కడ కూర్చోబెట్టి ఆదాం ఏ పని చేద్దాం సరే ముందుకు తీసుకొచ్చి ఏంటి జంతువులన్నీ ముందుకు వచ్చి ఆయన కళ్ళ ముందే అన్ని చేసుకుంటా ఉంటాయి. ప్రతిదాకా అదే ముందు తీసుకొచ్చేది. ఎందుకంటే సాతానికి అదే నచ్చింది, అది ఇష్టం దానికి. ఇప్పుడు కూడా సమాజంలో అదే తీసుకొచ్చింది. దాని పేరే LGBTQ. లెస్బియన్, గే, బైసెక్సువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే వైరస్ కానీ లేదా క్వశ్చనింగ్ అని, అంటే ప్రశ్నించడం అనేది ఒక హక్కు అని అంటారు చూసారా? ప్రశ్నించడం. ఏమని ప్రశ్నిస్తారు? ఏదో సమాజంలో మాకు బ్రతికే అధికారం లేదా? మేము పురుషులు పెళ్లి చేసుకుంటానికి మాకు అధికారం ఉంది. ప్రశ్నించడం. స్త్రీగా చేసుకోవడం మా ఇష్టం. ప్రశ్నించడం. నువ్వెవరు నన్ను అడగడానికి? ప్రశ్నించడం ఎవరితో తెలుసా? కయ్యూని ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేనేమన్నా అతనికి నేనేమన్నా ఆవలివాడినా? ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. అంటే కోచింగ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి అంటే ఇలా ప్రశ్నించడం, అటన్నింటిని లేవనెత్తడం, దానికోసం నినాదాలు చేయడం. ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతుంది. జరిగింది కొత్తది లేదు, పాత మళ్ళా రిపీట్ అవుతుంది. దాన్ని ఎలాగనంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ బాటిల్ ఉంది, పాత తీసుకెళ్ళి బయటపడేస్తారు, చెత్త వస్తారు, తీసుకెళ్ళి పక్కన డంప్ చేస్తారు. అక్కడ నుంచి చెత్త ఎదుర్కొనే వాళ్ళు ఒకడు వస్తాడు, ఆడ తీసుకెళ్ళి ఒక బ్యాగ్ వేసుకుంటాడు, దాన్ని తీసుకెళ్ళి వేరే వాడు కమ్మితే ₹2 ఇస్తాడు. ₹2 తీసుకొని ఈడు శుభ్రంగా వెళ్ళిపోతాడు. ఆడ తీసుకున్న వాడు ఏం చేస్తాడు? వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక దాంట్లో వేస్తాడు. వేసిన తర్వాత దాన్ని క్లీనింగ్ చేస్తాడు. క్లీనింగ్ చేసిన తర్వాత రీసైకిల్ చేసి మళ్ళీ అదే బాటిల్ తయారు చేసిస్తాడు. అదే మళ్ళీ మనం తాగుతున్నాం. ప్రతిదీ కూడా రీసైకిల్ అవుతుంది. జరిగిందో మరలా జరుగుతుంది. జరగాల్సిన కొత్తది ఏం లేదు, ఆల్రెడీ పాతదే మరలా జరుగుతుంది, రిపీట్ అవుతుంది అంతే. ఫ్యాషన్ కూడా అలాంటిదేనండి. ఇది వరకు ఇది బాలకృష్ణ లేకపోతే NTR ప్యాంట్లు, ఎంత పొడుగు ప్యాంట్లు వేసుకొని ఇలా నడిచి వాళ్ళు బూట్ కట్ ప్యాంట్ ఏదన్నా దాన్ని అప్పుడు పెద్ద ట్రెండ్ అది. దాని తర్వాత పెన్సిల్ కట్ చిన్నది వచ్చింది. ఆ తర్వాత దాన్ని అసహించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది మళ్ళీ వెనక్కి. ఇప్పుడు కూడా ఎంత పొడుగు ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నారు. హల్లెలూయా. అయ్యి మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఎందుకనంటే కొత్తగా చేయడానికి ఏం లేదు, అన్ని చేస్తారు. ముందు కనిపెట్టేశారు, రాగిని కనిపెట్టేశారు, సంగీత వాయిద్యాలు కనిపెట్టేశారు, ఇనుము కనిపెట్టేశారు, అన్నింటిని కనిపెట్టేసి అన్ని ఎక్కువైపోయిన తర్వాత ఇంకేం చేయాలో తెలియక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిని తాగి ఆడుటకు లేసారు. ఇంకెలా తెలిసింది ఏంటి అని అంటే సంబరాలు అంబరంగా చేయడం, రంగరంగ వైభవంగా సంబరాలు చేయడమే. అందుకని తీసుకొచ్చారు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి అంటే వీరి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇంకేం చేయాలి? ఏం లేదు, నువ్వు స్విచ్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఆ మోటార్స్ అన్ని జరిగిపోతున్నాయి. పంట పండించాలంటే నేను మెషిన్, నువ్వు వెళ్ళి పాతాల్సిన నాటాల్సిన పని లేదు, మెషిన్ ఉంది, అన్ని వచ్చేసినాయి. దేవుడేమో నువ్వు చెమటోడ్చి కష్టపడి నువ్వు చేతి పరిస్థితి కానీ అది నీకు అసలు ఇవ్వదు అని అంటే, ఇక్కడేమో ఇదిగో ఎంత వంకాయ రావాల్సింటే ఎంత వంకాయ అవుతుంది, ఎంత సొరకాయ రావాలంటే ఎంత పెద్ద సొరకాయ అవుతుంది, ఎంత రావాల్సిన ద్రాక్షలేమో ఇద్దరు గెల్ల మూసుకొని వెళ్తున్నారంట. ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? దేవుడేమో అలాగే చెప్తే అబ్బా ఇది కదరా ఆశీర్వాదం. అలా నిజంగా కయ్యను చూసినప్పుడు అదే ఫీల్ అయి ఉంటాడు. ఏమో నాకు తెలియదు, నేనైతే చూస్తున్నా. హల్లెలూయా. కయ్యను అదే ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే నా కొడుకు అబ్బా, ఆయన తెలియదు కదా పాపం, నా కొడుకు అబ్బా. హేబెలు కంటే కయ్యను మాత్రం ఎంత కష్టపడి 2 బస్తాలు పండిస్తే నా కొడుకు మామూలు కదండి 20 బస్తాలు పండించాడు. ఎందుకనంటే తన యొక్క జ్ఞానము, తన యొక్క తెలివి, సాతానులో వచ్చిన బీజం కనుక, ఆ విత్తనం కనుక వాడు ఎంత తెలివిగా ఉంటాడంటే దేవుని కంటే మించిపోయిన తెలివి ఆడి. హల్లెలూయా. దేవుని ఇప్పుడు సహజత్వంలో ఉంటుంది. దేవుడు వేదనతో పిలవకుండా ఉన్నాడు. వేదన లేకుండా పిలవడం మొదలు పెట్టారు. వేదన తగ్గాలంటే ఏం చేయాలి? ఏదో ఒక మెడిసిన్ ఇవ్వాలి, ఆ నొప్పులు తగ్గించాలి, నొప్పులు తగ్గించిన తర్వాత ఆపరేషన్ చేసి తీసేయడం, ఏదో ఒకటి చేసేయడం అయిపోయింది. అది కూడా లేదు.
ఇప్పుడు భార్యలకు అది లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ పిల్లలు పుట్టడం సమస్య కాబట్టి పిల్లలు పుట్టకుండా ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే వీరికి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటంటే, శాపానికి కావాల్సింది ఒకే ఒకటి ఏంటి అంటే దాని యొక్క క్రియలు కావాలి. వీరందరూ ఈ పనులు పడిపోతే ఇంకెప్పుడు నా క్రియలు చేసేదేమో, నా క్రియలు ఎలా చేస్తారేమో, నా క్రియల్లోకి రావాలంటే వీరికి ఏం కావాలి తెలుసా? సుఖం కావాలి. సుఖాన్ని అలవాటు చేయాలి. హల్లెలూయా. అందుకని శ్రమను తగ్గిస్తుంది. దేవుడేమో శ్రమ పెడితే ఇదేమో శ్రమను తగ్గిస్తుంది. శ్రమ తగ్గించి ఏం చేస్తుందనంటే నేను సుఖంగా బద్ధకస్తుడుగా, పరమ బద్ధకస్తుడుగా, భయంకరమైన వాటిగా తయారు చేసి మళ్ళీ నిన్ను మాత్రం ఏది పావుడికి తిరుగుడికి లేకపోతే కామవంచులకు మాత్రం అసలు మంచి ఇదిగా ఉంచుతుంది, బలశూరుడిగా ఉంచుతుంది. కానీ దేవుని యొక్క పని అన్న లేకపోతే ఏదైనా పని చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే నేను బద్ధకస్తుడిగా మాత్రం తయారు చేస్తారు. ఎందుకంటే శాస్త్రం అదే తెలుసు. అది మొత్తానికి ఇన్ఫర్మేషన్ సివిలైజేషన్ లో ఏం జరుగుతుందంటే ఏం లేదు. ఒరే మొన్న ఏదో పండించేవంట కదా, బాగా పండిందంట కదా, ఎలా పండు దాని ఫార్ములా చెప్పు. ఫార్ములా జస్ట్ ఆ ఫార్ములా చెప్పాడంటే చాలు, వీడు సేమ్ ఫార్ములాతో పండిస్తాడు. ఇంకేమున్నాయి, కష్టపడాల్సిన పని లేదు. సేమ్ ఫార్ములాతో ఎవరే నువ్వు నిన్న బండి అయితే తయారు చేసా ఉంటావు కదా, దాని ఫార్ములా నాకు చెప్పు, నేను అదే బండి తయారు చేసుకుంటా. చక్కగా నలుగురు ఎదురు వెళ్ళిపోతున్నారు కదా, ఎద్దులతో పని లేకుండా. ఫార్ములా వచ్చింది, సమాచారం తీసుకున్నాడు, ఫార్ములాను వాడాడు, మంచి ఇన్వెన్షన్ తయారు చేశాడు. సమాచారం. హల్లెలూయా. ఈ సమాచారంతో మొత్తం బాగా అధికంగా అయిపోయారు, అందరూ మంచిగా ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు మీరందరూ చూసి వీళ్ళ తెలివి అధికమైపోయిందని మీరు చూసి అసలు ఇంత చెత్త సమాజాన్ని నేను గుర్తిస్తాను అనుకోలేదు. హల్లెలూయా. ఇంత పెద్ద సమాజం, ఇంత చెత్త సమాజం. ఇప్పుడు ఏంటంటే ఈ సమాజాన్ని చూసి నిజంగా అమెరికా అంటే దేవుడు దీవించిన ప్రాంతం, ఆశీర్వదింపబడిన ప్రాంతం రాదు అని ఏం చేస్తున్నారంటే మొత్తం కట్టలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? అక్కడ కయ్యూరు పట్టణానికి వెళ్ళిపోతున్నారు. లాస్ ఏంజల్స్ లేకపోతే ఏంజల్స్ మిస్ అయిపోయింది, ఏంజల్స్ లేదు. లాస్ ఏంజల్స్ అంటే వేరే రండి, ఏమాముగా లాస్ ఏంజల్స్ అని చెప్తున్నాను. లాస్ పోయింది, పోగొట్టాం, మన కోల్పోయిందని చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? శుభ్రంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న అమ్మాయిని పడేయాలి. అక్కడ కూడా బంపర్ ఆఫర్లు ఉండేది. ఏంటో తెలుసా? భార్యకి కావాల్సింది అదే ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఉంటాయి. ఏంటో తెలుసా? అక్కడున్న కయ్యంలో ఉన్న అందమైన అమ్మాయిని బేలం పట్టలేసేవాళ్ళు. ఎవడైనా కొనుక్కోవచ్చు, వేలం పట్టలేసేవాళ్ళు. అక్కడ కయ్యం కుమార్తె చక్కగా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? మంచిగా నాట్యం ఆడతారు, ఎంచుకుంటారు. అక్కడున్న జనాలు ఎవడైనా సరే, రే నువ్వు నాకు నచ్చావు రారా అని మంచి సమాజం తయారు చేశాడు కయ్యూని. హల్లెలూయా. మహానుభావుడు అప్పుడు బతికడం లేదు నాకు తెలియదు, అవన్నీ చూసే ఉండాలి ఎన్నో. హల్లెలూయా. మొత్తం అలాంటి సమాజం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీరందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెల వైపు తిరిగారు. ఎందుకంటే ఆ కల్చర్కి ఈయన కూడా అలవాటు పడ్డారు. ఈ రోజున కూడా ఇండియా దేశం నుంచి అమెరికా వెళ్ళిపోయి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆ కల్చర్ అలవాటు చేసుకుంటారు. కల్చర్ సిగరెట్ తాగాలి, మందు తాగాలి, జస్ట్ దేనికోసంది లాక్స్ అవ్వడానికి. వాళ్ళంత స్ట్రెస్ ఉంటుంది నీకు. స్ట్రెస్ ఫ్రీ అవ్వడం ఏం చేయాలి? 2 పప్పులు తీయాలి, 2 సిగరెట్లు, 2 పప్పులు తీయాలి. నిద్రపోవాలంటే ఏం చేయాలి? మందు తాగాలి, మత్తులోకి వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి? సుఖించాలి, ఆనందించాలి. లైఫ్ అంటే ఇదే కదా, సంపాదించాలి, తినాలి, తినుము, తాగుము, సుఖించు, ఇంతే కదా. ఇంత గురించి లైఫ్ ఏముంటుంది? హల్లెలూయా. శ్రమను తప్పించుకున్నారు, వేదనను తప్పించుకున్నారు, కరువును తప్పించుకున్నారు, అన్నిటిని తప్పించుకున్నారు. కానీ ఆఖరిది ఒకటి మిగిలిందండి. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరిది మిగిలింది. ఆఖరిది ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, మెతుషెల 900 మెతుషెలైనా 961 సంవత్సరం వరకు బ్రతికాడు, 69 వరకు బ్రతికాడు. ఇప్పుడు చూస్తున్నారు ఏంటి అని అంటే అప్పుడు వారికి ఒక పని పట్టుకుంది. ఏంటో తెలుసా? అందరం అన్నిటిని జయించాం లోకంలో, మనం సంపాదించున్నట్టు ఏమీ లేదురా, కానీ ఒకే ఒక్క దాంట్లో ఓడిపోతున్నాం మనం. ఏంటో తెలుసా? అది ఏంటంటే దేవుడు పెట్టిన మరణమురా. మరణాన్ని జయించలేకపోతున్నామే. అందరూ అక్కడ ఓడిపోయారండి. శ్రమని గెలిచారు, వేదనని గెలిచారు, అన్నిటిని గెలిచారు. ఇప్పుడు చూడండి, అన్నిటిని గెలిచిన తర్వాత
అది ఓడిపోయింది ఒకే ఒక్క చోట ఎక్కడ తెలుసా? మరణము దగ్గర ఓడిపోయారండి. హల్లెలూయా. అయితే వీళ్ళు అది ఒక్కటే పట్టుకున్నారు, ఎవరు? దేవుడి పిల్లలు. మరణించినా సరే మన యొక్క ఆత్మ పరలోకంలోనికి వెళుతుంది అనేది వీరు గ్రహించారు. వారు నా ప్రాణం తినుము తాము సుఖించుము. ఇప్పుడు మనం ఇన్నిటిని జయించిన వారు మరణాన్ని జయించారు ఏదో రకంగా. ఇప్పుడు అందరూ అదే కదా ప్రయత్నాలు, మరణాన్ని జయించడానికి ప్రయత్నం. సాగు చేయడం కోసం ప్రయత్నించి సాగుని ఎలా చేయాలో నేర్చుకొని దానికోసం పనిముట్లు తయారు చేశారు. కొంత కష్టం తగ్గింది. సాగుని లేకపోతే ఆ ధాన్యాన్ని ఎలా వండుకోవాలో నేర్చుకున్నారు, తినడం కోసం నేర్చుకున్నారు. తర్వాత మీరు వీటన్నిటిని అంటే ఈ ధాన్యాలను కూర్చుకుంటాకి లేకపోతే వీటి ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్స్ తయారు చేస్తున్నారు. వీటిని కాపాడుకోవడం కోసం సైన్యాన్ని తయారు చేశారు. సైన్యానికి ఆయుధాలను ఇచ్చారు. సామ్రాజ్యాన్ని కాపాడుకునే సైన్యం అవసరమైంది. ఇందులో ఉన్న వారందరికీ జీతాలు ఇవ్వడానికి అక్కడ నోట్లు అవసరమైంది. ఇదంతా పెద్ద నాగరికతగా మారింది. హల్లెలూయా. ఇన్నిటిని మీరు కాపాడుకుంటా ఇన్ని చేసినప్పుడు ఆఖరిగా మీరు ఏం కాపాడుకోవాలనుకున్నారంటే మరణాన్ని తప్పించుకోవాలనుకున్నారు. అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాడు. దేని దగ్గర ఓడిపోయాడు? మరణం దగ్గర ఓడిపోయాడు. ఇక్కడ ఈ సివిలైజేషన్ అన్నిటిని జయించారు కానీ మరణం దగ్గర ఓడిపోతున్నాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు ఏంటి అని అంటే, ఇప్పుడు నోవా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ సివిలైజేషన్ మొత్తాన్ని నేను నాశనం చేస్తున్నా. ఇప్పుడు 3 సివిలైజేషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ సమాచారం కూడా ఎక్కువైపోయింది. ఇన్ఫర్మేషన్ ఏంటిది? అగ్రికల్చర్ సివిలైజేషన్, తర్వాత ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ఇన్ఫర్మేషన్ సివిలైజేషన్. ఈ 3 సివిలైజేషన్ అంటే ఈ 3 నాగరికతలు అధికమైపోయి, తెలివి అధికమైపోయి ఈయన పాపము ఆకాశాన్ని అడుగుతుంది కనుక వీళ్ళందరూ తుడిచిపెడతానని నా ముందు నిందారహితుడిగా ఉన్నావు నువ్వు ఒక్కడవే. ఇప్పుడు ఈ సివిలైజేషన్ మొత్తం మట్టి కనిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఒక్క అవకాశం ఇచ్చాడు. ఎవరన్నా ఈ వాళ్ళ కోసం తప్పించబడతారు. ఆ ఓడ వాళ్ళకి ఎలా అనిపించింది తెలుసా? ఈ మాట ఉంటుంది కదా, సిలువను గురించిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనంగా ఉంది. ఏంటి? మరణాన్ని తప్పించుకోవాలంటే మేము బోల్డ్ అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం, మమ్మీలు తయారు చేస్తున్నాం, బ్రతికి ఉండాలంటే ఏం చేయాలో మేము అన్ని మార్గాలు ఎదుగుతున్నాం. మేము ఇంత దాన్ని మేము సమకూర్చినప్పుడు నీ తొక్కలు నీ వాళ్ళలోకి వస్తే అది కూడా చూడు ఎలా ఉందో ఈ వాళ్ళలోకి వస్తే మరణం జయించు, మరణం తప్పించుకోగలమా? పిక్చర్లా కనబడుతున్నాం మేము. ఇంత పెద్ద నాగరికతను పెట్టుకొని, ఇంత పెద్ద సైన్యాన్ని పెట్టుకొని, ఇంత పలుకుబడి డబ్బు ఐశ్వర్యం అన్నింటిని పెట్టుకొని ఉన్న మేము నీ వాళ్ళకు మా ఇల్లు చూసావు, మా ఇంట్లోకి రా ఒకసారి తెలుస్తుంది నీకు. మా ఇంటికి వచ్చి చూస్తే నువ్వు తెలుస్తుంది. ఒకళ్ళు నీ వాళ్ళకి వచ్చి ఒక మూల తీసుకోవాలంటే అది కూడా ఏమి పశువులు డాడీలు వచ్చే ఆ పశువుల్ని చూడడానికి ఏముంటాయి తెలుసా? మెషిన్స్ ఉంటాయి. మా పశువులు చూడడానికి ఏం పాలు మేము పెట్టడం అవసరం, దానికి వెళ్ళి ట్యూబులు పెడితే చాలు అయ్యి పెట్టుకుంటాయి. దానికి మేము క్లీనింగ్ చేయాల్సిన అవసరం, ఒక స్విచ్ చేస్తే చాలు వాటర్ మొత్తం వచ్చి కొట్టేస్తాయి. మీకు ఒక పని చేయాల్సిన పని లేదు, మెషిన్స్ ఉన్నాయి మాకు. జస్ట్ ఒక బటన్ వస్తే చాలు మాకు. అలాంటిది అక్కడికి వచ్చి అందులోకి వచ్చి ఏం చేయాలి? మేము నీకున్న ఆ దూడల్ని, ఆ గేదెల్ని, వాడుకున్న పెంటని ఎత్తాలా మేము? హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇలాంటి విలాసాలను వదులుకొని రాగలమా? హల్లెలూయా. అవకాశం ఇచ్చారు కానీ ఒక్కరు నమ్మల. మొత్తం అందరూ జలప్రలయంలో పోయారు. నోవా కుటుంబం మాత్రమే మిగిలింది. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా. అక్కడితో అది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచో, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ప్రార్థన చేద్దాం. దేవుడి గారు ప్రార్థన చేసింది.